దైవజనులకు వారి కుటుంబానికి మా ప్రత్యేక వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా శుభము తెలియజేస్తున్నాను. కుటుంబ ఆశీర్వాద కూడిక అనంటే మనందరము ఏదో ఊహించుకుంటాం. మీ అందరి మనస్సులో ఉన్నటువంటి గుట్టు విప్పాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే కుటుంబము అండంతోనే మీ కుటుంబ ఆశీర్వాద కూడిక పలానా వస్తున్నాడు వాక్యం చెప్పడానికి అన్నప్పుడు మీకు ఎవరెవరికి ఏ తలపులు వచ్చాయో ఏ ఆలోచనలు వచ్చాయో నాకు తెలియదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం మన జీవితాల్లో పలు విధాలుగా దేవుడు మనకు వెల్లడి చేస్తూ ఉంటాడు. అవి మనం గ్రహించలేము, అవి మనం తెలుసుకోలేము. ఈ రోజున దేవుని కుటుంబాలు దైవిక కుటుంబాలుగా స్థిరపరచబడాలి, దీవించబడాలి, స్థిరపరచబడాలి, ఆశీర్వదించబడాలి, విస్తరించాలి. ఇలా జరగాలి అంటే ఏం చేయనటువంటి మాటలు క్లుప్తంగా చెప్తాను. అందరూ శ్రద్ధగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. కుటుంబము అని అన్నప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సింది, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారు, మనలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబం లేని వారు లేరు. కుటుంబం లేని వారు ఉన్నారా? లేదు. భర్త, భార్య, పిల్లలు, ఇది కుటుంబము అంటారు. ఈ కుటుంబానికి అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ భాగస్వామ్యం ఏదైతే ఉందో ఇది దేవుని ఉద్దేశంలో ఏమై ఉన్నది, మన ఉద్దేశంలో ఏమై ఉన్నదో మనం తెలుసుకున్నాం. నాకు ఇవ్వబడిన సమయంలో నేను చాలా విషయాల మీద చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెఫరెన్స్ కూడా చాలా తక్కువ చెప్తాను. బైబిల్ తిరగేసే సమయాన్ని వృధా చేయకుండా మీరు శ్రద్ధగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో వచ్చింది కీర్తన గ్రంథం 127వ కీర్తన 1వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన 127. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మా గొప్ప తండ్రి, ప్రేమాస్వరూపి, నమ్మకమైన వాడ, పరిశుద్ధుడా, పరిశుద్ధతలో మహనీయుడా, మంచివాడ, మంచి చేయువాడ, ఉపకారము చేత ఉద్ధరించువాడ, మా రక్షణకు కారణముగా, మా ఆశీర్వాదములకు ఆధారమైన వాడ, అయ్యా నీ ప్రియకుమారుడైన యేసు రక్త నిబంధనలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మాకు ఇచ్చిన మారు మనసు, పాప క్షమాపణ అనుభవాలు బట్టి, పరలోక స్వాస్థ్యాన్ని బట్టి నీకు వందనాలు నా తండ్రి. అయ్యా ఈ సంఘం అనే అయ్యా శరీరంలో అవయవములుగా మీరు మమ్మల్ని చేర్చుకొని అయ్యా మా జీవితాంతం వరకు నీ రాకడ వరకు నీ సాక్షులుగా, సాధనాలుగా మమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవా, ఈ రాత్రి మేము చేరి వచ్చి ఉన్నాము నీ సన్నిధిలో. మా కుటుంబ జీవితాలకు అవసరమైనటువంటి నీ లేఖనాలు మీరు బయలుపరచండి. నీ స్వరాన్ని మా మధ్య వెల్లడి చేయండి. వినగలిగిన మనస్సు, గ్రహించగలిగినటువంటి మనస్సు, వినగలిగిన చెవులు మీరు మాకు అనుగ్రహించండి. ఆసక్తితో, ఆశతో నా ప్రభా నీ తట్టు తేల్చొచ్చినందుకు నిశ్చయముగా నా ప్రభా మీ వాక్యము చేత మా హృదయాలను తెప్పరంగా చేయలేవా. ఈ రాత్రి మీరు మా మధ్య ఉండి అయ్యా నా ప్రభా నీ స్వరసంచారమును మా మధ్య జరిగించాలి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పెళ్ళి అయినటువంటి వారు, పెళ్లి కానటువంటి వారు ఇక్కడ ఉన్నారు. నాకు తెలుసు పెళ్లి కావాల్సిన వాడు కూడా ఉన్నారు, పెళ్ళైన వాడు కూడా ఉన్నారు. పెళ్ళైన వారు చేసిన పొరపాట్లు ఉన్నాయి, పెళ్లి కాబోయే కూడా పొరపాట్లు చేయొద్దని ఈ రాత్రి వాక్యంలో వచ్చి దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. కుటుంబము అంటే ఈరోజు మనకు చాలా మందికి మా కుటుంబము, మా కుటుంబము, మా కుటుంబం, మా ఇంటి పేరు ఇంత గొప్ప, మా ఇంటి పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాం అని అనుకుంటా ఉంటారు. కానీ అసలు కుటుంబం యొక్క అర్థము, కుటుంబం యొక్క ఉద్దేశము ఈరోజున చాలా మందికి తెలియదు. విడదలా దేవుడు భూమి మీద 2 వ్యవస్థలు ఏర్పాటు చేశాడు. శ్రద్ధగా వినండి. 2 వ్యవస్థలు ఏర్పాటు చేశాడు. మొదటిది కుటుంబ వ్యవస్థ. ఏ వ్యవస్థ? కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పరిశుద్ధుడైనటువంటి పురుషుడు, పరిశుద్ధమైనటువంటి స్త్రీ, వీరిరువురు కూడా పరిశుద్ధులుగా జతపరచబడి
పరిశుద్ధమైన క్రమంలో సంసార ధర్మాలను నిర్వర్తించి పరిశుద్ధత కలిగినటువంటి పరిశుద్ధమైన సంతానాన్ని భూమి మీద నింపాలి. భూమి పరిశుద్ధతతో నింపబడిపోవాలి. అందుకని దేవుడు కుటుంబము అనే వ్యవస్థను దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడు. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అసలు కుటుంబాలు ఎందుకు ఉండాలి? ఎవడగాడు ఇష్టం వచ్చినట్లుగా సింగిల్గా బ్రతకొచ్చు కదా. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? పిల్లలు ఎందుకు కనాలి? అసలు ఎవరికి వాళ్ళ కుటుంబాలు, ఇంటి పేర్లు, మా పలకం, మేము, మాది అని మీరు ఎందుకు అనుకోవాలని ఎవరైనా ఆలోచన చేశారా? ఇది కుటుంబము అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది, దేవుని సంకల్పం ఉన్నది. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన మనుష్యుల ద్వారా పరిశుద్ధమైన సంతానమును భూమి మీద నింపాలని కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎక్కడ మనుషులు పరిశుద్ధులుగా బ్రతికి పరిశుద్ధమైన క్రమంలో పిల్లలను కని పరిశుద్ధులతో భూమిని నింపేస్తే అటు పరలోకములోనూ పరిశుద్ధులే, ఇటు భూమి మీద పరిశుద్ధులే, ఎటు చూసినా పరిశుద్ధులైపోతారు. కాబట్టి పరలోకములో ఓడిపోయిన సాతాను భూమి మీద మాత్రం ఓడిపోకూడదని కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశించాడు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశిస్తే పురుషుడు స్త్రీని పాపములో పడేస్తే పరిశుద్ధులైన వీరు పాపులుగా మారిపోయి వీరు కనబోయే సంతానము పరిశుద్ధుల వద్దగా పాపులుగా భూమి మీదకి వచ్చి దేవుడు అనుకున్న పరిశుద్ధుల చేత కాక అపవాది అనుకున్న పాపుల చేత భూమంతా కూడా నిండిపోతుంది. అందుకనే సాతానుడు ఏం చేశాడంటే కుటుంబ వ్యవస్థలోకి దూరాడు. వాడు కుటుంబ వ్యవస్థలోకి దూరి స్త్రీని పట్టుకున్నాడు. స్త్రీ తర్వాత స్త్రీ ద్వారా యజమానుని పట్టుకున్నాడు. ఎట్టకేలకు ఇద్దరిని స్వాధీనం చేసుకున్నాడు. పాపంలో పడేశాడు. పాప సంబంధమైనటువంటి మనుషుల చేత ఆనాడు ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, కొనసాగుతాది కూడా. ఎవరి చేత నింపబడుతున్న భూమి? పాపుల చేత. ఎవరి చేత? దేవుడు ఎవరితో నింపబడాలనుకున్నాడు? పరిశుద్ధుల చేత నిండవలసిన భూమి పాపుల చేత నిండబడిపోతా ఉంది. ఇది దేవునికి నచ్చలేదు. పరిశుద్ధులుగా ఉండవలసిన మనుషులు భూమంతా కూడా పరిశుద్ధుల చేత నింపబడవలసిన భూమి పాపుల చేత నింపబడతా ఉన్నది. అబ్బా, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మనుషులందరినీ పరిశుద్ధులుగా మార్చేయాలి. అపవాది వాడు తెచ్చిన పాపము వలన పరిశుద్ధత పోయి భూమంతా పాపుల చేత నించబడతా ఉంటే అపవాది తయారు చేసిన పాపులందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు రెండవ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. మొదటి వ్యవస్థ పేరేంటి? ఇప్పుడు రెండవ వ్యవస్థ ప్రారంభం చేశాడు దేవుడు. ఈ వ్యవస్థనే సంఘ వ్యవస్థ అన్నారు. ఏ వ్యవస్థ? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని వ్యవస్థలు? రెండు. మొదటిది, రెండవది. ఈ రెండింటి ఉద్దేశం ఒకటే. ఈ రెండు వ్యవస్థలు మనుషులను పరిశుద్ధులుగా చేయాలి. పరిశుద్ధులతో భూమి. భారమైన విషయం ఏంటంటే వాడు కుటుంబ వ్యవస్థలో దూరినట్టుగానే సంఘ వ్యవస్థలో కూడా దూరెట్టుకోవాలి. ఎవరండి? సాతాను. పరిశుద్ధులతో నిండిపోవలసినటువంటి మందిరాలు, పరిశుద్ధులతో నిండిపోవలసిన సంఘాలు ఈ రోజున పరిశుద్ధతలో లేరు చాలా మంది సంఘాల్లో. ఏమనుకోకండి. ఎందుకంటే కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే రోగ కడుక్కోవాలి. ఏం చేయాలి? రోగ సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు, విడియ పడకూడదు. వాక్యాన్ని ఇచ్చిన దేవుడు. అందుకే ఈ రోజున చాలా సంఘాల్లో పరిశుద్ధత లేనటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. సంఘాల్లో పవిత్రత లేనటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, స్త్రీలు ఎలా ఉండాలట? పరిశుద్ధమైన వారిగా ఉండి ప్రలాపించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి స్త్రీలు? ఎలా
ఎలా ఉండాలి? పరిశుద్ధమైన వారిగా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ వ్యవస్థ అయినా సంఘ వ్యవస్థ అయినా ఏదైనా కానీ దానికి ప్రధానమైనటువంటిది ఏంటి? పరిశుద్ధత. ఏంటి? మీకు ఎంతమందికి సొంత ఇల్లు ఉన్నాయి? ఇక్కడ చేతులు. మాకు సొంత ఇల్లు ఉండాలి కాబట్టి మా ఇంట్లో మేము ఉన్నాము. లేవో మీకు సొంత ఇల్లు సిగ్గుపడతారండి. పైగా ఎప్పుడు చేతులు సకల స్టైల్గా దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా గాంభీర్యత ఉండాలి. అర్థమైనా? మీ అందరికీ సొంత ఇల్లు ఉన్నాయి. మీరందరూ నేల మీద స్లాబ్ వేసి స్లాబ్ కర్రలతో పైకి లేపు నిల్చోబెట్టి కింద పునాది వేసారా? ముందు ఏం కట్టారు? ఇల్లు కట్టారంట. పునాది కడతారా? ఏం కడతారు? ఏం కడతారు? ఏం కడతారు? ఏం కడతారు? ఏం కడతారు? మీ ఇద్దరు కూడా చెప్తారు. ఏం కడతారు? మాట్లాడతారు. పునాది కడతారు. మొదట ఇల్లు కట్టాలంటే ఏం కడతారు? పునాది కడతారు. పునాది కట్టాలి అని అన్నప్పుడు అందుకని దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఒక కుటుంబము కానీ ఒక సంఘము కానీ దేవుని ఆలోచన విధానములో నిర్మించబడాలి, కట్టబడాలి అంటే దేవుడు ఒక పోలిక చూపిస్తున్నాడు. మాట ఇదిగో ఈ పోలిక చూడండి, ఇది ఎలా కడతారో అలా కట్టుకోండి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని అని దేవుడు ఒక పోలికతో చూపిస్తున్నాడు. ఏమిటి ఆ పోలిక? ఇందాక మనం చదువుకున్నాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాస. దేనితో పోల్చి చెప్తున్నాడు దేవుడు? చెప్పండి. కుటుంబాన్ని దేనితో పోలుస్తున్నాడు? దేనితో? దేనితో? నేను 2 సార్లు అడిగానంటే మీ పక్కన ఉన్న చూడాలి. మీరు ఎవరో చెప్పట్లా, అందుకే అడిగారు 3సారి కూడా. అవునా? దేనితో పోల్చాడు దేవుడు? ఇంటితో పోల్చాడు. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మొదట మనం ఏం కడతాం? పునాది కడతాంగా. అది పిల్లర్లు వేసినా కానీ దాని పునాదే. నువ్వు రాయితో కట్టినా పునాదే అంటాడు. ఇప్పుడు ఒక కుటుంబము కట్టబడాలి అంటే ఆ కుటుంబానికి కూడా ఒక పునాది ఉండాలి. పునాది ఎంత బలమైనదిగా ఉంటుందో ఇల్లు అంత గట్టిగా ఉంటుంది. దాని పేరు కట్టబడే నిర్మాణం కూడా దాని మన్నిక పునాది మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పునాది ఎంత బలంగా ఉంటే దాని మీద కట్టే ఇల్లు కూడా అంత గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు కుటుంబానికి ఒక కుటుంబము కట్టబడాలి అంటే దానికి కూడా పునాది ఉండాలి. ఏముండాలి? మరి కుటుంబ జీవితానికి పునాది ఏమిటి అంటే, ఇప్పుడు మీ అందరూ మాట చెప్తాను. కొంతమందికి నవ్వు వస్తారు, కొంతమందికి సిగ్గుపడతారు, కొంతమంది ఆలోచన చేస్తారు. మీరు ఏమనుకున్నా సరే ఎబ్రీ 13:4 తీయండి. ఎబ్రీ 13:4. చాలా మందికి ఉమ్ముడు ఆడటం అలవాట్లేదు. మంచి అలవాటు. చెప్పండి. 13:4 ఏం తప్ప? వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను, పానుకు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. వాస్తవంగా 5 విషయాలు చెప్పాలి. సమయానుకూలతను బట్టి 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్కువ చెప్తారు. అలాగేనా? ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒక కుటుంబము కట్టబడాలి అంటే ఆ కుటుంబానికి పునాది మొదట గుర్తుపెట్టుకోవాలందరూ పరిశుద్ధత. ఏంటి? ఈ పరిశుద్ధతతో కట్టబడుతుంది ఈ జీవితము. కుటుంబము పరిశుద్ధతతో కట్టబడుతుంది. ఎలా చెప్తానంటే దేవుడు ఏమన్నాడంటే మనకు అందరికి అర్థమయ్యేటట్లుగా సింపుల్ గా చెప్పాడు. ఏమన్నాడంటే వివాహము అన్ని విషయంలో తప్పు. అక్కడ రాయలా పైన ఏమన్నా రాశాడు? ఆచార వాక్యాలు పక్కన పెట్టాలి రాశాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను. 1. 2 పానుకు నిష్కల్మషమైనది గాను. విడదారా శ్రద్ధ
కుటుంబ జీవితానికి పునాది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనగా ఒక కుటుంబము కట్టబడేటువంటి ప్రక్రియలో ఎక్కడ ప్రారంభమవుతుందంటే అది వివాహము చేత ప్రారంభమవుతుంది. కాబట్టి వివాహము ద్వారా ప్రారంభమయ్యేటువంటి ఈ కుటుంబ నిర్మాణ ప్రక్రియ ఈ వివాహము ద్వారా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వివాహము సరైనదిగా ఉంటే కుటుంబము సరైనదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వివాహం సరైనది మీరు ఎక్కడ చెప్తారు చెప్పండి? మాట్లాడదాం అసలు ఏం కాదు. ఇది సభే కాదుగా, పబ్లిక్ మీటింగ్ కాదుగా, అవునా? ఒక కుటుంబము పరిశుద్ధమైనది, ఒక వివాహము ఘనమైనది అని మనం ఎలా చెప్పగలం? ఎంత కట్నం ఇస్తే అంత గొప్పగా, ఎంత డెకరేషన్ చేస్తే అంత గొప్పగా, ఎంత ఆడంబరం చేస్తే అంత గొప్పగా అలా కాదు. బాగా నేను చెప్తున్నా, పెళ్లి కావాల్సిన పిల్లలకు కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి తప్పు చేసిన వాళ్ళు కూడా నేను చెప్తున్నా. తప్పు చేయడం వేరే చేసి అనుభవం ఏదో రకంగా అర్థమవుతుందా? అప్పుడు తెలియక తప్ప పెళ్లి చేసుకున్నాం అయ్యారంటే, అప్పుడు తెలిసి ఉన్నట్టయితే చేసుకోపోయేవారమే అంటారు. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ కుటుంబ నిర్మాణ ప్రక్రియ వివాహంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది ఘనమైనదిగా ఉండాలి అంటే దేవుడు అన్న చెప్తున్నాడు. పానుపు నిష్కల్మషమైనదిగా ఉంటేనే వివాహం ఘనమైనది. ఏమి నిష్కల్మషమైనది? పానుపు అంటే తెలుసా? పానుపు అంటే వివాహమైన తర్వాత వధూవరులు కలిసి వారి కుటుంబ జీవితాన్ని ప్రారంభం చేసేటువంటి బెడ్, ఆ పడక, పానుపు, ఆ పడక కల్మషము లేనిదైతే అంటే అక్కడ వేసిన తొప్పుడు ఉతికేయాలా? చెప్పండి, అక్కడ వేసిన తొప్పటి ఉతికేయాలా? కొత్తగా కొనుక్కొచ్చేయాలా? దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే ఈ వివాహము ద్వారా జతపరచబడుతున్నటువంటి పిల్లవాడు, ఈ అమ్మాయి, వరుడు, వధువు వీరిద్దరూ పరిశుద్ధులుగా ఉండి, పరిశుద్ధులుగా సమకూర్చబడి, పరిశుద్ధులుగా జతపరచబడి, పరిశుద్ధులుగా వీరి యొక్క సంసార ధర్మాలు నిర్వర్తించాలి. అంటే దాని అర్థం ఏంటంటే వివాహము కావటానికి మునిపే వీరిద్దరూ పరిశుద్ధులుగా మార్పు చెందాలి. అంటే మీరు పాపమును విడిచిపెట్టి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా యేసు రక్తములో కడగబడిన అనుభవాన్ని సంపాదించిన వారై, పాప క్షమాపణ అనుభవాన్ని సంపాదించి, మారు మనసు అనుభవాన్ని సంపాదించి వీరిరువురు కూడా వివాహ వేదిక మీదకి రావాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వీడంత ఎడ్డోడైనా, పోరంబోకుడైనా, వీడంత తిరుగుబోతోడైనా కానీ, అయ్యగారండి మా పిల్లగాడికి పెళ్ళి అవుతుందిగా, బాప్తిసం ఇయ్యాలిగా. తప్పు. బాప్తిసం పెళ్లి కొరకుగా, పానుపు నిష్కల్మషమైనదిగా దేవుడిని చూపించాలి. దేవుడు చూసినప్పుడు వీళ్ళిద్దరూ పాపము లేని వారిగా ఉండాలి, వీళ్ళిద్దరూ దోషము లేని వారిగా ఉండాలి, వీళ్ళిద్దరూ కల్మషము లేని వారిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ మారు మనసు పొందిన వాళ్ళు అయి ఉండాలి. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని అమ్మాయి, అబ్బాయి, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నీతిమంతుడా, పరిశుద్ధుడా, నన్ను అంగీకరించు, నన్ను క్షమించు, నా పాపములు కడుగు, నా దోషములు కడుగు, నా దుష్టత్వాన్ని కడుగు, నా దుర్నీతిని కడుగు, నన్ను అంగీకరించని యేసు రక్తములో కడగబడిన అనుభవం సంపాదించిన వాడే క్రైస్తవ వివాహం చేసుకోవాలి. వాళ్ళే పరిశుద్ధులు. ఇది కాకుండా ఎవరైనా కానీ ధైర్యం చేసి క్రైస్తవ వివాహం చేయాల్సి చేయకపోతే అయిగా చూస్తుంటే మారు పగలబడతాడు దేవుడు. అర్థమైందా? దైవ నిర్ణయాన్ని పాడు చేయడానికి నువ్వే. దేవుడి నిర్ణయం అది, సృష్టికర్త అయిన దేవుడి నిర్ణయం అది. ఎలా పడితే అలా తీసుకొచ్చి మేము పెళ్లి చేసేస్తామండి, ఆయన ఇష్టపడ్డారండి, ఒప్పుకోకపోతే చేసేసుకుంటున్నామండి. కుదరదండి. దేవుడి బిడ్డలైనటువంటి వారు కుటుంబాలు ఆశీర్వదించబడాలి, కుటుంబాలు అంగీకరించబడాలి అంటే నిశ్చయముగా పానుపు నిష్కల్మషమైనదిగా ఉంటేనే. అందుకని దేవుడు చెప్తున్నాడు వివాహానికి ముందే. ఈరోజు నా యువత చాలా చెడిపోతా ఉంది. అమరారా ఇలారా, జాగ్రత్త పిల్లల్ని
యువత చాలా చెడిపోతా ఉంది. వివాహాలకు ముందే శారీరక సంబంధాలకి సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. దాన్ని బైబిల్లో ఏమన్నాడు తెలుసా? జారత్వం అన్నాడు. హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్, దాన్ని ఫార్నికేషన్ అని అంటాడు. పాలకు కల్మషం చేసే సాతానుడు పాలకు కల్మషం చేయడానికి అబ్బాయిని అమ్మాయిని పరిశుద్ధత లేని వారిగా అక్కడికి తీసుకుని వస్తూ ఉన్నారు. వారు మనసు లేని అనుభవం, పాప క్షమాపణ లేని అనుభవం. దేవుడు ఎలా అంగీకరిస్తాడు ఈ కుటుంబాన్ని? దేవుడు ఎలా దీవిస్తాడు? దేవుడు ఎలా వారిని దీన్ని ఆశ్రయించి దేవుడు ఎలా అభివృద్ధి చేస్తాడు? మారు మనసు లేని, పశ్చాత్తాపం లేని, పరిశుద్ధత లేని, నీతి లేనటువంటి కుటుంబాలను దేవుడు అంగీకరిస్తాడా? ఆ అంగీకరిస్తాడు అని అంటే ఈ రోజు ఇంత పెద్ద మందిరాలు మనం పట్టుకునే అవసరం అవునా? కాబట్టి కుటుంబ ఆశీర్వాదము వివాహం దగ్గరే జాగ్రత్త పడాలి, జాగ్రత్త. అందుకని దేవుడు అంటున్నాడు పరిశుద్ధత అనేటువంటి పునాదితో ప్రారంభం కావాలి. ఇంకా ఎందుకంటే మాట్లాడారు దేవుడు ఏమంటే తెలుసా? ఏమంటే వేశ్యాసంధులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడ? ఏంటంట? అవునా? ఆ మాటను అంతగా వివరించాలి కానీ దాని కింద మాట మాత్రం చెప్తాను చూడండి. ఒకటి, వివాహము ఘనమైనదిగా ఉండాలి అంటే పానుకు నిష్కల్మషమైనదిగా, అనగా జతపరచబడుతున్న వరుడు ఇద్దరు కూడా మారు మనసు పాప క్షమాపణ అనుభవం కలిగిన వాడే. వాడు ఏమనో చూడమా, వాడు మారు మనసు పొందాడా? బైబిల్ సంఖ్యలో పెట్టుకొని దేవుని సేవకుడు అన్నమాట సేవలు తిరుగుతున్నాడా? ఆదివారం నాడు ప్రభుత్వంలో పాలకొంగులు పంచుకుంటున్నాడా? దైవజనుడితో కలిసి తిరుగుతున్నాడా? ఏమి లేకపోయి చెట్టు కింద ఏమంటున్నాడా? నీ బిడ్డ నుంచి పిలిచి ఆయన నమ్మి సేవిస్తున్న దేవుడు అన్యాయం చేసేవాడు. వెనకాల ఎక్కడ ఉందా? అబ్బాయికి బండి ఉందా? చాటంత సెల్ ఫోన్ ఉందా? అర్థమవుతుందా? వాడికి వెనకాల ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి? ఈ రోజున సంబంధాలు చూసుకునే వాళ్ళు అందరూ అంతే. ప్రార్థన అనుభవాలు లేని సంబంధాలు చూసుకుంటున్నారు. మారు మనసు అనుభవాలు లేని సంబంధాలు చూసుకుంటున్నారు. మారు మనసు అనుభవాలు లేని సంబంధాలు నేను చాలా కుటుంబాలను చూశాను. వివాహమైన కొద్ది రోజులకే మనస్పర్ధలు, అవకతవకలు, ఒకరి మీద ఒకరి పంతాలు, పట్టింపులు, ద్వేషాలు, అవునా? ప్రేమలు కోల్పోయి పెద్దోళ్ళు పంతాలు, పిల్లలు పంతాలు, పెళ్లి చేసుకున్న నెల రోజులకి ఎవరింటికా వెళ్ళిపోయి 2 నెలలను విడాకులు నోటీసులు పంపించుకుంటా ఉన్నా. ఏమైపోయింది ప్రార్థనా జీవితాలు? ఇందాక అమ్మగారు చెప్పారు, నువ్వు లేచి రేయి మొదలు చాలు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. పురుషులు ప్రార్థన చేయాలి, తల్లులు ప్రార్థన చేయాలి. ప్రార్థనతో దైవ చిత్తాన్ని కనుగొని దాన్ని జరిగించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున మన కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు? ఏ ఇంటికి పో టీవీ, ఏ ఇంటికి పో సెల్ ఫోన్, ఏ ఇంటికి పో టైం పాస్. బైబిల్ చదివేవాడు, ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు, యేసయ్యను ప్రత్యక్షపరిచేటువంటి మాదిరి అయిన క్రైస్తవ జీవితం కలిగిన వాడు ఈ రోజున క్రైస్తవ సమాజంలో కనపట్టాలా? కారణం ఏంటంటే తొలగిపోయినాం, పడిపోయాం, విరిగిపోయాం, నిండిపోతాము. అందుకని దేవుడు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నీకు చెప్తున్న మొదటి మాట ఏంటంటే నీ కుటుంబానికి పరిశుద్ధత పునాదిగా ఉన్నదా? పునాది లేని కుటుంబాలు ఉన్నాయా? ఇక్కడ పునాది లేని కుటుంబాలు ఉన్నాయా? అంటే దాని అర్థం ఏంటంటే మారు మనసు అనుభవం సరిగా లేని జీవితం నీలో ఉంటే నీకు పునాది లేని కుటుంబమే. బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వచ్చినంత మాత్రాన మారు మనసు వచ్చినట్టు కాదు. మందిరంలో కూర్చున్నంత మాత్రాన మారు మనసు వచ్చినట్టు కాదు. ఎగిరి మనం దేవుడి కొరకు ఎగిరి ఎంతైనా పని చేసినంత మాత్రాన మారు మనసు వచ్చినట్టు కాదు. వ్యక్తిగతంగా దేవుని పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర మోకాలు వేసి ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను అంగీకరించు, నా పాపములు కడుగు, నా దుష్టత్వమును, దుర్నీతిని, నా జీవితాన్ని కడుగుని రక్తములో నాకు నీ పరిశుద్ధత కావాలి అని ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేసి ఉన్నారో, చేస్తారో వాళ్ళే పరిశుద్ధులు. మిగతా వాళ్ళు కానే కాదు. మిగతా వాళ్ళు మరి పునాది మీద ఇంటూ ఉంటాయా, పడిపోతాయా? ఉంటాయా, పడిపోతాయి? ఇప్పుడు మన జీవితానికి పరిశుద్ధత పునాది లేకపోతే పడిపోతాయా, మన జీవితం
భక్తి పొందియుండుడి. కట్నం కోసం చెప్పాడు ఆ మాట దేవుడు. దేనికోసం? మొన్న ఆయన కుటుంబంలో చిన్న సమస్య వచ్చింది. నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 30 లక్షలు కట్నం ఇవ్వన్నాడు. ఎన్ని లక్షలు? 30 లక్షలు కట్నం. 30 లక్షలు కట్నం ఏం చేసుకున్నాడు? అవునా? ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలందరూ మనం కట్నం రెడీ చేసుకోవాలి. బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలకు కట్నాలు తీసుకోకూడదు, కట్నం ఇవ్వకూడదు. ఇది దేవుని నియమం. మీ కొడుక్కి పెళ్లి చేయడం చేత కాకపోతే దేవుడు, అంతేగాని ఆడపిల్ల తెచ్చి సొమ్ముతో పెళ్లి చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. నీ సామర్థ్యం లేని, నీ చేతగానితనానికి సాంప్రదాయం అండి, ఆచారం అండి అని ముళ్ళు పెట్టి దైవ చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయాలు క్రైస్తవ కుటుంబాల్లో జరగకూడదు. వాక్యం సూటిగా చెప్తే చాలా మందికి బాధ కలుగుతుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అసలు వివాహానికి ధనాపేక్షకి సంబంధం. ఆ మాట ఎందుకు రాశాడు దేవుడు అక్కడ? అందుకనే చెప్తున్నాడు, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కుటుంబముగా, కుటుంబ వ్యవస్థలో ఈ పరిశుద్ధతతో ప్రారంభమయ్యే కుటుంబ వ్యవస్థ దీన్ని పాడు చేసేది ఒకటి జారత్వము, 2 ధనాపేక్ష. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి పాడు చేసేది? ఒకటి జారత్వం. కావాలంటుంది మగోళ్ళు అంతే తిరుగుతారు. ఎక్కడ తిరిగిచ్చినా కానీ ఆడవాళ్ళు మనం ఓడ్చుకోవాలి. ఎట్ట అనుకుంటే ఎట్ట కాపురాలు ఎట్ట నిలబడతాయి. నేనేమన్నా తెలుసా? ఆ సోది మహోన్నాడు పిలవండి. ఎందుకని? అయ్యేలా చెప్పేది వాక్యం ఏం చెప్తుంది? ధనాపేక్ష లేని వారై వేశ్యాసంతులకు వ్యభిచారం చేసే వారిని దేవుడు ఒప్పుకోనంటే వాళ్ళ దేశం మీద బలాదులుగా తిరిగి వచ్చిన కనుక ఆడ మనిషి సర్దుకోవాలంట. అది బైబిల్కి వ్యతిరేకం కాదా? దైవ చిత్తానికి వ్యతిరేకం కాదా? దైవ నిర్ణయానికి వ్యతిరేకం కాదా? వ్యభిచారం చేసేవాడిని ప్రోత్సహిస్తారా? పాపం చేసేవాడిని ప్రోత్సహిస్తారా? జాగ్రత్తం చేసేవాడిని ప్రోత్సహిస్తారా? మగోడు కాబట్టి వాడు ఏమైనా చేయొచ్చు అంటే దేవుడు లెక్క సరి చేస్తాడు. జాగ్రత్త. అమ్మకయ్యకు సరదా పిల్లగాడితో చేయించడం దాన్ని దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. అందుకని దేవుడు అంటున్నాడు, జాగ్రత్తకి దూరంగా ఉండండి, ధనాపేక్షకు దూరంగా ఉండండి. మారు మనసు అనుభవం ఉందా? పరిశుద్ధులకు వచ్చారా? మందిరంలో, సంఘంలో అవయవాలుగా చేర్చబడ్డారా? ప్రభువులో పాల్గొని పంచుకుంటున్నారా? బైబిల్ సంఖ్యలు పెట్టుకుని అందరూ చూసినట్లుగా మందిరానికి నడిచి వస్తున్నారా? దేవుని మందిరంలో పని చేస్తున్నారా? దేవుని చిత్తం ఇది వాళ్ళకి వివాహం. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, క్రైస్తవ కుటుంబానికి పునాది పరిశుద్ధత. ఏంటిది పునాది? అర్థమైందా మీకు? పునాది అంత గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా ఉండాలంటే ఒకటి, జాగ్రత్తం వద్దు, ధనాపేక్ష వద్దు, మారు మనసు అనుభవం. ఇవేమీ ఆలోచన చేయకుండా సంబంధం మంచి సంబంధం అండి, పోతే రాదండి, అందరూ బాగుందంటున్నారండి, పిల్లగాడికి మంచి జీతం అండి, వాడు హైదరాబాద్లో గేట్ దగ్గర వాచ్మెన్గా చేస్తున్నా, ఇక్కడికి వచ్చి కంపెనీలో పని చేస్తున్నాను వెళ్ళిస్తాడు. వీళ్ళు హైదరాబాద్ పోయేది లేదు, చూసేది లేదు. వాడిని నమ్ముతారు, పిల్లలిచ్చి పెళ్లి చేస్తారు. వీడు తీసుకుని అక్కడ అంటులు అవడానికి పడతాడు. ఆగమైపోయింది. అప్పుడు నువ్వేం చేయలేవు, ప్రార్థనలేవు, ఏమి చేయలేవు. ప్రార్థన చేసి అయ్యా నువ్వు నేను ఒక మాట చెప్తాను. ఎప్పుడైనా సంబంధాలకు వెళ్ళినప్పుడు, అయ్యా అబ్బాయి ధనవంతుడు, అవునా, అబ్బాయి ధనవంతుడు, అబ్బాయి గుణవంతుడు, అబ్బాయి భాగ్యవంతుడు, ఈ 3 మాటలు చెప్తారు, బాగా వినాలి. కానీ అబ్బాయి నీతిమంతుడు అని చెప్తారన్నా? ఆ మాట మీరు అడగండి. అమ్మాయి నువ్వు భాగ్యవంతుడువా, గుణవంతుడువా, నువ్వు ఏ వంతుడువో నాకు వద్దు, నువ్వు నీతిమంతుడువా? కాదు అంటే చేసుకో. కాదు అంటే అమ్మాయికైనా జరుగుతుంది, అబ్బాయిలో నో మ్యాటర్ హూ ఈజ్ వాట్. అమ్మ నువ్వు నీతిమంతురాలుగా అయితే నీకు నాకు నీతిమంతులు అదిగనట్టు విశ్వాసులకు అవిశ్వాసులతో ఏమి సాంగత్యం, నీకు లోకానికి ఏం పొత్తు?
ఆ మధ్య అమ్మాయి పెళ్లి చేసుకుంటూ అంటుంది, మారు మనసు లేదమ్మా అబ్బాయికి, దేవుని నమ్మలేదమ్మా, రక్షణ అనుభవం రాలేదమ్మా, నేను మార్చుకుంటానండి. ఏంటంట ఏం మార్చుతేమో డ్రెస్ మార్చడం ఈజీ కాదు, మనసును మార్చడం అనేది ఎవరి చేతిలో ఉంటుంది? మనసు మార్చడం అనేది దేవుని చేతిలో ఉంటుంది. నాకు తెలిసినది చాలా విషయం అర్థమైంది. పెళ్ళిళ్ళు చేసుకోబోయే వాళ్ళకి, ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ మిస్టేక్ జరిగిపోయింది గారు అన్నమాట. నేను ఒక మాట చెప్తున్నాను, నీ కుటుంబము మిస్టేక్ జరిగిపోయిన నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనేమంటున్నానంటే సంపాదించుకో, చేసుకోవాలి నీ కుటుంబాన్ని, పరిశుద్ధంగా నడిపించు, దేవుని సన్నిధిని నడిపించు, దేవుని సువార్త వాళ్ళ చెవిని పడిపెట్టి చెయ్యు, మందిరానికి తీసుకొని రా. నేను ఎప్పుడు సంఘంలో మాట చెప్తా, నీ కుటుంబం సంఘానికి రావడం లేదా, సంఘాన్ని నీ ఇంటికి పట్టుకొని పో. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు మందిరంలోకి రావడం లేదా, వాళ్ళు సంఘంలోకి రావడం లేదా, ఇప్పుడు ఏం చేయాలి? సంఘాన్ని ఆడగా పట్టుకెళ్ళాలి. ఎలాగా? గృహకూడికి లాగా, కుటుంబ ఆరాధన లాగా. కాబట్టి ఆడమనిషి, అయ్యా మాస్టర్ గారు సంఘంలో వస్తారయ్యా, ఈరోజు మన ఇంట్లో ఆరాధన ఉంది, ఆ రోజున ఇటు ఎడమాక అందరూ స్నానాలు చేసి 8 గంటలలో రెడీ ఉందామని మాస్టర్ గారిని ఆహ్వానించాడు ఉన్నారా? అది ఇళ్లలో ప్రార్థన అంటే ఆయన ఆ దిక్కుపోతులు, వీడి దిక్కుపోతులు. ఏంటంటే వీడు బుద్ధి తేడానికి వెళ్ళాడు అంటారు, ఆడు స్ప్రైట్ తేడానికి వెళ్ళాడు అంటాడు. నేను అందరూ చూస్తే సిగ్గు, నేను ఉండడండి ఇట్లా మీ వేళ పడతాను. మరి ఇంట్లో పాట పెట్టలేదు. ఎవరి కోసం ఆ ప్రార్థన? ఎవరి కోసం ఆ కుటుంబాలాగా? ఎప్పుడు ఇక్కడ నువ్వే విని అక్కడ నువ్వే పెట్టడానికి ఎందుకు? ఇది సాధారణ టైం పాసా? అక్కడ జోగా? దేవుని సన్నిధంటే, దేవుని సంఘం అంటే, దేవుని సన్నిధంటే, దేవుని వాక్యం అంటే తమాషా కాదు కదా. మారు మనస్సు అవసరమైన వాడు కనబడుతున్నాడు. ఆ కుటుంబం దేవుని యొక్క మారు మనస్సు అనుభవాలకు రావాలి, రక్షణ అనుభవాలకు రావాలి, పరిశుద్ధతలకు రావాలి, మారు మనస్సు రక్షణ నీతి జీవితంలోకి రావాలి. నీకు తెలుసు, అయినా కానీ వాళ్ళు వదిలేస్తారు. మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టిన వాళ్ళు ఉంటారు, సంఘంలో ప్రార్థన పెట్టిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎప్పుడు మారు మనసు అనుభవంలోకి వచ్చేది? ఎప్పుడు మారు మనసు అనుభవంలోకి వచ్చేది? ఒకసారి నా దగ్గర బాప్తీసాలు ఇస్తా ఉంటాయి. మా సత్యసత్యగారు విక్టోరియా వచ్చేసి మా సంఘ అనుబంధ సంఘాల్లో ఒక సంఘంలో వెంటనే బాప్తీసం ఇస్తా ఉంటే ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చి, ఎగారు ఆమె బాప్తీసం ఇవ్వడానికి దిగుతాను. అప్పటికి నేను నెలలో దిగుతున్నా, ఆమె కూడా దిగింది. ఇప్పుడు పొద్దునుంటే ఏదైనా దిగొచ్చు, నెలలో దిగాలి ఏం చేస్తాం? నేనన్నా ఎందుకు ఇవ్వదా బాప్తీసం, ఎందుకు ఇవ్వదంటే దాని సంబంధం బాప్తీసం దిగలేదు అంటాడు. అది ఇప్పుడు ఇక్కడ దిగాను. నేనేంతో మాట్లాడతా ఉంటే ఈ వెనక్కి దిగి పట్టు ఇంటికి వచ్చాను. నేలలో ఉండి ఏమంటుంది, నువ్వు నా దగ్గర నా ముందే ఉండి బాప్తీసం నడిపుడు ఏమంటున్నావు అర్థంగా బయటికి వెళ్ళి ఒడ్డు మీదకి వెళ్ళే ఎలా బయటికి పంపించేసాను. మాకు కోపం వచ్చింది. ఏం చేయమని 100 మంది సంఘంలో వస్తూ ఉన్నారు. పైకి వచ్చి ఈ సోపులు మన చుట్టాలు చూసుకుంటారు. అవునా? వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు. నేను లేక ఇలా ఒడ్డు మీదకి వెళ్ళు, ఆ ఒడ్డు మీదకి వెళ్ళిపోయి పొంగు దోపుకుంటా అడ్డంగా బొంద కట్టకపోతే అప్పుడు కత్తి వారం వచ్చి పోతాను. ఇంటికి రండి అడ్డంగా బొంద కట్టకపోతే ఏమన్నా తెలుసా? అందరూ ఎన్నారు కలిగారు. ఆమె బాప్తీసం ఇచ్చి ఆమె ఇంటి దగ్గర బైబిల్ దియ్యంగా నేను చూడడా, ఇంటి దగ్గర మోకాళ్ళు దియ్యంగా నేను చూడడా, ఇంటి దగ్గర పాట పాడగానే సువార్త పాట కానీ బైబిల్ పాట కానీ బోర్డు బూకులు టీవీ 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 అలాంటి దానికి బాప్తీసం ఇస్తే దేవుడికే పొరుగు పోతాడు. ఎవరంట చెప్పండి మరి, ఎలా ఉన్నాయి మన కుటుంబాలు ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? కుటుంబాలు ఎలా దీవిస్తాడండి? పునాదులు లేని కుటుంబాలు పడిపోతా ఉంటే, పునాదులు పాడైపోతా ఉంటే నీతిమంతులు ఏం చేయగలరు అడుగుతా ఉన్నాడు. ఒకప్పుడు మారు మనసు పొందావు, సంఘంలో ఉన్నావు, ప్రార్థన, భక్తి, ఉపవాసం, దేవుని మందిరం, సంఘం, సేవ, పరిచర్య అంటే చాలా ఆశ, ఆసక్తి. కానీ 4 రాళ్ళు సమగిలిపోయావు. భక్తిలో పడిపోయావు, ప్రార్థనలో పడిపోయావు, వాక్యంలో పడిపోయావు, ఉపవాసంలో పడిపోయావు, ఓర్పులో, సహనంలో, ప్రేమలో, కనికరంలో, లక్ష్యంలో పడిపోయావు, మంచితనంలో పడిపోయావు, సహవాసంలో పడిపోయావు. ఈ రోజున పునాది పాడైపోతా ఉంది. ఏం చేయగలవు నువ్వు?
పడైపోతున్న పునాదులు, కూలిపోతున్న పునాదులు, బలహీనమైన పునాదులు వెయ్యి. అసలు పునాదే కుటుంబాలు కొన్ని ఉంటే వీటిలో వారిపోయిన పాడైపోయిన పునాదులు కొన్ని. ఈ రాత్రి కుటుంబం దీవించబడాలి అంటే కుటుంబ వ్యవస్థ యొక్క పునాది పరిశుద్ధతను పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఏది పరిశీలన చేసుకోవాలి? కూర్చున్న వాళ్ళందరూ అడుగుతున్నారు, మీ కుటుంబ జీవిత పునాది పరిశుద్ధత ఎలా ఉంది? దాని కుటుంబ జీవితానికి పునాది వాళ్ళు ఉంటే పాడైపోయిందా ఎలా ఉందో ఆలోచన. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస. ఇల్లు అంటే ఇల్లు కాదు, యెహోవా కుటుంబమును కట్టని ఎడల, యెహోవా జీవితమును కట్టని ఎడల, యెహోవా వ్యవస్థను కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాస. కాబట్టి ఇప్పుడు దేవుడు కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాడు, స్థిరపరచాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ నీకేమో పునాది లేకుండా ఇది పునాదముగా. కాబట్టి ఏదో దేవుని అనుకున్నామండి, మందిరానికి వస్తున్నామండి, జీవితం సాయం కాదు కాదు కాదు. నేను అందుకని నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకున్నాను. ఆ టైం నేను ఒక మాట 12:05 నీకు నిద్ర రాని, అది మాత్రం అర్థమైందా? దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎప్పుడు సంఘంలో ఒక మాట చెప్తాను, మీరు 2 విషయాలు చెప్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధత అనే మాట గుర్తొచ్చినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఒకటి, సంఘంలోకి వచ్చినప్పుడు మనము కానుక వేసేటప్పుడు మీరు ఎంతమంది కానుకలు వేస్తారు? మందిరానికి వచ్చి ఏమో అన్నవాళ్ళే చేద్దాం, మేము వేస్తామన్న అందరూ చేద్దాం, అందరూ కానుక వేస్తారు. కానుక ఎందుకు వేస్తారట చెప్పండి? కాలు ఎందుకు వేయాలి? మనం సంఘంలోకి వచ్చినప్పుడు ఏది చూసారా? తెలియకుండా మన కానుక అంటే మీరే కాదు, ఏ సంఘంలో ఈ ప్రశ్నకు సమాధానం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు బలము, శక్తి, ఆరోగ్యము, ఆయుష్, అవకాశం అన్నమాట. ఏంటంటే బలము, శక్తి, ఆరోగ్యము, ఆయుష్, అవకాశం. ఈ 5 ఇస్తేనేగా పొద్దుటే మంచం మీద నుంచి లేచి వెళ్ళి పని చేసి 4 రూపాయలు జేబు వేసుకుని వచ్చా. అవునా కదా? అవునా కదా? అయితే కానుక వేసేటప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో సువార్తలు రాస్తున్నాడు. అక్కడ అందరూ కానుకలు వేస్తామంటే ఆయన కానుక పెట్టు దగ్గర నుంచని ఎవరెవరంత కానుక వేస్తున్నారో ఏం పని యేసయ్య కానుక చూడటానికి. ఇప్పుడు ఒకవేళ సేవకులు ఈ రోజు నుంచి అక్కడ నుంచి చూద్దాం అనుకోండి, ఏమొచ్చింది అయ్యగారికి? మనం అంటే అంతా చూద్దాం అంటారా అంటారా? మీరు నవ్వారంటే ఖచ్చితంగా మీకు ఆ తలంపు ఉంది. అవునా? అవునా? కానీ యేసయ్య చూస్తున్నాడు. ఎందుకంటే దాని అర్థం తెలుసా? కానుక అన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఈ 5 విషయాలకి నువ్వు లెక్క చెబుతున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు నాకు ఇచ్చిన బలానికి ఇదిగో లెక్క, శక్తి, ఆరోగ్యము, ఆయుష్, అవకాశము, వీటన్నిటికీ నేను లెక్క చెబుతున్నానయ్యా. ఇవన్నీ ఉండబట్టే నేను సంపాదించుకున్నాను, ఇవన్నీ ఉండబట్టే నేను కూడగట్టుకున్నాను. ఇదిగో నేను సంపాదించిన దాంట్లో 10వ వంతు తీసుకొచ్చి ఇదిగో నీకు లెక్క చెప్తున్నాను. కానుకంటే అర్థం అది అలాగా చేతుల దగ్గర 10 రూపాయలు చిరిగిపోయి సిగరెట్తో కాల్చి ప్లాస్టిక్ చదివించి అర్థమవుతుందా ఏంటి? ఆయన పేకాటాడు తీసుకొచ్చి, కోడి పందాలు తీసుకొచ్చి, పెట్టింగరాడు తీసుకొచ్చి, వడ్డీ డబ్బులు తీసుకొచ్చి, డాక్టర్ డబ్బులు తీసుకొచ్చి, ఇది కాదు కానుకేయాల్సింది, ఇది కాదు కానుకేయాల్సింది. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన బలము, శక్తి, ఆరోగ్యము, ఆయుష్, అవకాశం ద్వారా నువ్వు ఏ విధంగా చెమటోడ్చి దైవజనులు వేస్తున్న ఒక మాట చెప్తారు. ఆయన ఏమంటారు తెలుసా? కానుక కయ్యను హేబేలు విషయంలో రక్తము నేలలో నుండి ఎలాగో మొదలుపెడుతూ ఉన్నదో విశ్వాసి కానుక కూడా కానుక పెట్టి నుండి మొదలుపెడతా ఉన్నది దేవుడు
దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యేసు గారు ఒక మాట అంటాడు, మనుష్యులు అనగా విశ్వాసులు వారి రక్తమును చెమటగా మార్చి కష్టపడి కానుక తీసుకొచ్చి వేశారు. కాబట్టి ఆ కానుకల పెట్టెల నుంచి దేవునికి రక్తం మొరపడతా ఉందంట. ఏం మొరపడతా ఉందంట? ఏమని? అయ్యా 1000 రూపాయలు ఇచ్చావయ్యా, 100 రూపాయలు రావాల్సింది 10 రూపాయలే. కానుక మొరపెట్టేదే. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మనకి ఇచ్చిన దానికి మనం లెక్క చెప్పడం అంటే దేవునికి ఆరోగ్యం ఇప్పుడు మంచం మీద తెలుస్తావా? బలం లేకపోతే తెలుస్తావా? శక్తి లేకపోతే తెలుస్తావా? ఆయుష్ లేకపోతే తెలుస్తావా? అవకాశం లేకపోతే పని కడతావా? అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, వీటన్నిటికీ మనం లెక్క చెప్తున్నట్టు కాలు వేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏదో వచ్చిందంటే దొరికింది తీసుకొచ్చి అక్కడ వేసానంటే కాదు. నువ్వు కాలు వేసినప్పుడు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన బలము, శక్తి, ఆరోగ్యము, ఆయుష్, అవకాశానికి ఇదిగో నేను లెక్క చెప్తున్నాను. ఈ లెక్క చూడు, నన్ను మరలా ఆశీర్వదించు, మరలా నన్ను అంగీకరించు, మరలా నాకు ఈ వారం కూడా అవకాశం ఇవ్వు, ఇది నాకు మరలా ఈ వారం కూడా ఇవ్వు అని కానుకలు పెట్టిన కానుక. ఇది మొదటి మాట నేను ప్రతి సంఘంలో చెప్తాను. రెండోది ఏంటో తెలుసా? ప్రభుత్వాల దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ కూడా లెక్క చెప్పాలి. ప్రభుత్వాల దగ్గర కూడా ఏం చెప్పాలి? అక్కడ ఏం చెప్పాలి? అక్కడ కూడా లెక్క చెప్పడమే. గొప్పగా పరిగెత్తుకొని వస్తారు, ముసుగేసుకొని, మొత్తం ముసుగేసుకొని పరిగెత్తుకు వచ్చి ముసుగేసుకొని కూర్చొని అంటా ఉంటుంది. అయ్యారు అప్పటికే రొట్టె తీసుకొని వస్తూ ఉంటాడు. అవునా? వీళ్ళు అప్పటికే ఆలస్యంగా వచ్చి గర్భం పరిగెత్తుకొని వచ్చి ఏదో భక్తి వలక పోసేసి రొట్టె తీసుకొని వచ్చినా కానీ కడుగాలండి. రొట్టె తీసుకొని వచ్చినా కానీ ఒక విషయం చెప్పాను. నేను ప్రభుత్వాలలో సమీపించినప్పుడు పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, న్యాయము, సత్యములకు లెక్క చెబుతున్నావు నువ్వు ప్రభుత్వాలలో వేయటం వల్ల, చేయి వేయటం వల్ల. దేనికి? నేను పరిశుద్ధతలో మారు మనసు పొందిన తర్వాత, నేను పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత, ఇదిగో ఆ దినము మొదలుకొని ఇప్పటి వరకు నేను పరిశుద్ధతలో పడిపోలా, పవిత్రతలో పడిపోలా, నీతి, న్యాయము, యథార్థత, సత్యములో నేను పడిపోలేదయ్యా. నేను నిలిచి ఉన్నాను. నా జీవితంలో అనేక మందికి మాదిరికరంగా చూపించి ఇదిగో నీ వైపు ఆకర్షించాలయ్యా అని ప్రభువులలో చేయవేయటం లెక్క చెప్పడమే. కాదు కన్నా లెక్క చెప్పడమే. ప్రభువులలో చేయవేసిన ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ రావడం, 10 దెబ్బది. దేవుని స్తోత్రం. నాణ్యాలు తగ్గించారు ఇప్పుడు. అందుకూడ కానుకలు పెట్టి అన్నీ గణగణ గంటలు మావడమే. అవునా? ఒక దైవజనుడు అంటున్నాడు, ఆ సౌండ్ లెవెలా కట్ట కానుకలు పెట్టిన కింద క్లాత్ పెట్టినట్టు అయ్యారు ఉందా? ఎందుకని? వచ్చిన దగ్గర నుంచి టపా 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 ఆ సౌండ్ ఎలా ఆయన సిగ్గేస్తుందని కానుక పెట్టి లోపల అడుగు బాగా క్లాత్ పెట్టినట్ట. ఎందుకని? కాయలు కట్టగానే శబ్దం బయటికి రాకుండా. అవునా? ఈరోజు మన సంఘాల్లో కానుక అంటే ఏదో మనం ఇవ్వాలి కాబట్టి వచ్చేస్తున్నాం కానీ అంటున్నారు, కానీ లెక్క చెబుతున్నా నేను దేవుడికి అన్న ఉద్దేశంతో కానుకలు వేస్తున్నానా? ప్రభువులలో దేవునికి నా పరిశుద్ధ జీవితానికి లెక్క చెబుతున్నా అని కానుక వేస్తున్నామా? ప్రభువులలో చేస్తున్నామా మనం? కాబట్టి ఇక్కడ పరిశుద్ధత, కుటుంబ వ్యవస్థకు పునాది పరిశుద్ధత. ఈ పరిశుద్ధతను పాడు చేశాడు సాతాను. లేదు నా సంఘ పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, యథార్థత లేదు, సత్యము లేదు, నీతి లేదు. ఈ విధంగా అందుకనే దేవుడు అంటున్నాడు విడలారా, మనము దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడాలి అంటే మనందరము కూడా మనము ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకని దేవుడు అంటున్నాడు, కుటుంబ ఆశీర్వాద కోడికలో మన కుటుంబము దేవుని చేత అంగీకరించబడిందా? నా ప్రశ్న, మీ కుటుంబాన్ని దేవుడు అంగీకరించాడా? దేవుడు అంగీకరించిన కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? దైవ దీవుల చేత, దైవ ఆశీర్వాదాల చేత తొలతూరుగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మీరు ఒక మాట ఆలోచన చేయాలి. మన ప్రార్థనలు అప్డేట్ కావాలి. వింటున్నారా? సెల్ ఫోన్ కొనుక్కున్నాం, కొత్త సెల్ ఫోన్ అప్డేట్ కాలేదనుకోండి, ఆ ఫోన్ పనిచేస్తా? చదువుకున్న పిల్లలు పనిచేస్తా? పనిచేయదు కదా. ప్రార్థన కూడా అప్డేట్ కావాలి.
అయ్యా దీవించయ్యా దీవించయ్యా ఎన్నేళ్ళు దీవించాలమ్మా దేవుడు దీవించాలన్నమాట. ఎన్నేళ్ళు దీవించాలి దేవుడు? ఏనాడన్నా మోకరించి అయ్యా నన్ను వేరొకరికి ఆశీర్వాదకరంగా ఉంచయ్య అనే ప్రార్థన ఎప్పుడు మనం చేసేది? ఇంకెన్నాళ్ళు చేస్తాం ఆ ప్రార్థన? అరే 70 ఏళ్ళు బ్రతికినా దీవించనే ప్రార్థన, 90 ఏళ్ళు బ్రతికినా దీవించనే ప్రార్థన, 100 సంవత్సరాలు బ్రతికినా దీవించనే ప్రార్థన. ఇంకెన్ని కావాలి దీవెనలు? మా నోటికి ఎప్పుడు వస్తుంది? అయ్యా నన్ను వేరొకరికి ఆశీర్వాదకరంగా ఉంచయ్యా అంటే నువ్వు దీవించమని నీ గిన్నె నిండి పొంది వేరొకరు కూడా దాన్ని ఆ ఆశీర్వాదాన్ని అనుభవించగలిగిన స్థితికి తెమ్మని ప్రార్థన చేసేవా? అది ఎన్నేళ్ళైనా నన్ను దీవించు, నన్నే దీవించు, నన్నే దీవించు, నన్నే దీవించు. మరి నా దీవెన మీరు ఒకరికి అందాలని ప్రార్థన చేశారు ఎప్పుడన్నా? కాబట్టి గుర్తుపెట్టుకోండి కూడా మన కుటుంబాలను దేవుడు అంగీకరించాడా? నువ్వు ఇంటికి వెళ్ళి అది మంచం మీద పడుకున్నా కూడా ఈ ఆలోచన రావాలి. నన్ను అంగీకరించాడా దేవుడు? 1, 2 నా కుటుంబాన్ని అంగీకరించాడా? అసలు నా కుటుంబంలో యేసయ్య ఉన్నాడా? ఏంటి నా కుటుంబం యొక్క స్థానం ఏంటి దేవుడి దగ్గర? ఇప్పుడు ఆలోచన చేసావా? ఇప్పుడు ఆలోచన ఇది మొదటి మాట. పునాది అయిపోయింది. పునాది అయిన తర్వాత రెండోది ఏం మొదలెడతాను కదా? పిల్లలు వేసేవాడు, పిల్లలు వేస్తారు, గోడ కట్టేవాడు, గోడ కడతారు. అంటే ఇప్పుడు నిర్మాణం ప్రారంభమైంది కదా. పైన కనబడే నిర్మాణం పరిశుద్ధ జీవితము అది దేవునికి నీకు ముడిపడింది కాబట్టి అది భూమి లోపల మర్మమై ఉన్నట్టుగా నీకు దేవునికి సంబంధించిన పరిశుద్ధమైన జీవితం. మరి నువ్వు పరిశుద్ధపరచబడ్డావన్న తర్వాత నీ ఇల్లు పునాది అయిన తర్వాత గోడలు కట్టాలి లేదా పిల్లర్స్ లేపాలి. ఇది దేనికి గుర్తు తెలుసా? పరిశుద్ధతతో పునాది వేసుకొని నమ్మకత్వం అనే గోడలు కట్టుకోవాలి. మనం దేంతో కట్టుకోవాలి మన జీవితాన్ని? దేంతో చెప్పండి. మన పిల్లలు మన గోడలు ఏమై ఉండాలి? ఎలాంటి నమ్మకత్వం? ఎలాంటి నమ్మకత్వం? ఈరోజు నా తల్లిదండ్రులు చూపించే సంబంధాలు నచ్చుతున్నారా? పిల్లలు నచ్చుతున్నారా? తల్లిదండ్రులు చూపించే సంబంధాలు పిల్లలు నచ్చుతున్నారా? నా మధ్య ఒకళ్ళు వచ్చారు సమస్య ఏంటన్నా పెద్ద తమాషాలు చేస్తారండి మనవాళ్ళు చాలా మంది. 5 6 బిడ్డలతో పుట్టడంతోనే వీళ్ళిద్దరు బిడ్డలు అప్పుడే అనుకున్నాం 20 ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఇద్దరు పెళ్ళి అన్న పెద్ద మనిషి పట్టబడ్డా 20 ఏళ్ళ క్రితం పుట్టడంతోనే అమ్మాయికి అబ్బాయికి అప్పుడే పుట్టారు 20 ఏళ్ళ క్రితం. అబ్బాయి వీళ్ళందరూ పెళ్ళిరా అనుకున్నారట. వీళ్ళు పెళ్లి పెద్ద అయ్యాడు 20 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు అందరూ పెళ్లి చేయాలి. అమ్మాయి అంటే పెళ్లి చేసుకున్నట్ట. నువ్వు చేసుకున్నట్టు ఎట్లా? మీరు పుట్టినప్పుడే మేము అనుకున్నాం మీ ఇద్దరు పెళ్ళని. వాడంటాడు నేను చేసుకున్నాను, చేసుకున్నట్టు కుదరదని నేనన్నాను. అసలు ఆ మాట అన్న పెద్ద మనిషిని పట్టకండి. 20 ఏళ్ళ క్రితం అన్నది పెద్ద మనిషి పెళ్లి చేయాలి ఆయన పట్టకండి. ఆ 7 ఏళ్ళు 15 ఏళ్ళు చచ్చిపోయి 7 ఏళ్ళు మాట అన్నోడే కొడుకుమాను. వీళ్ళ మాట ఎంత? అవునా? వీళ్ళ మాట ఎంత? విలువలు లేని, ఆలోచన లేని, జ్ఞానం లేని, నైతికత లేనటువంటి జీవితాలు ఈ రోజున చాలా జీవితాలు కట్టబడుతున్నటువంటి తీరు, కుటుంబాలు కట్టబడుతున్న తీరు స్వార్థం, స్వనీతి, స్వలాభం, దురాశ, దుర్మార్గం, పగలు, కక్షలు, ద్వేషాలు, అసూయలు వీటితో జీవితాలు కట్టుకుంటున్నారు. కానీ వాక్యకరమైనటువంటి కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? ఒక కుటుంబాన్ని దేవుడు అంగీకరించి ఆశీర్వదించాలి అంటే పరిశుద్ధత పునాది కలిగిన ఈ కుటుంబము నమ్మకత్వము చేత కట్టబడాలి. ఏం చేత? బైబిల్ దిగిందిలే కానీ ఉదాహరణ చెప్తా. బైబిల్ దిగింది 24వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము వృద్ధుడైన తర్వాత తన ఇంటి పెద్దదాసుని పిలిచి, ఎలియాజరు నా కుమారుడికి ఒక సంబంధాన్ని తీసుకుని రాపోమంటాడు. బాగా వినాలి. ఎవరు వినడం కూడా పిల్లలకు పెళ్లి చేసి తల్లిదండ్రులు చేయబోయేవాడు వినాలి. తీసుకురాపో అని అంటాడు. బాగా వినాలి. అబ్రహాము ప్రార్థనాపరుడు, అబ్రహాము ఇంటి దాసుడు ప్రార్థనాపరుడు, దర్శనాలు చూసే అనుభవం కలిగిన వాడు, దైవ స్వరాన్ని వినగలిగిన అనుభవం కలిగిన వాడు. ప్రార్థన చేస్తే అలా చేయాలి. ఎలాగా? దేవుని స్వరాన్ని వినగలిగిన అనుభవం కలిగిన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడు, బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. దేవుడు నడిపించాడు.
వాళ్ళు నమ్మారు. ఎలియాజరు నమ్మాడు. అన్నారు. విన్నావుగా సంబంధం వచ్చింది. విన్నాం నాన్నగారు. వెళతావా వాళ్ళతో? వెళతాను నాన్నగారు. ఎలియాజరు అన్నాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము కాబట్టి అవునని కానీ కాదని కానీ చెప్తాను. దేవుని పని ఆలస్యం చేయవాడు. బైబిల్ చెప్తుంది, దేవుని పని అశ్రద్ధ చేయవాడు, ఆలస్యం చేయవాడు, నిర్లక్ష్యం చేయవాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఎవరు? ఎవరు? బైబిల్ చెప్తుంది ఈ మాట. దేవుని పని అశ్రద్ధ చేయవాడు. ఇప్పుడు అంటాడు, ఎలియాజరు అంటాడు, అయ్యో కొడలను పంపించండి మా యజమానుడి ఇంటికి అంటే వీళ్ళు అంటున్నారు, తల్లిదండ్రులు ఈ సెంటిమెంట్లు మానుకోవాలి. ఎక్కయ్యా ధారాళంగా పంపించుకున్నాక ఇన్నేళ్ళు మాతో ఉండగా ఇప్పుడే నీతో పంపించమంటే ఎలాగా మా వల్ల కుదురుద్ది? మా అమ్మాయికి అవి అంటిస్తాం, ఇవి అంటిస్తాం, ఇవి ఒడ్డి పెడతాం, అవి కొట్టిస్తాం, ఇవి చేపిస్తాం, అట్లా చేస్తాం, తర్వాత పంపిస్తాంలే. ఇట్లాంటి మాటలు మాట్లాడే తల్లిదండ్రులందరూ మానుకోవాలి. బుద్ధులు దేవుని నియమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కుటుంబాల్లో ఆచారాలకు బైబిల్కి సంబంధం లేదు, సాంప్రదాయాలకు బైబిల్కి సంబంధం లేదు, కట్టుబాట్లకి బైబిల్కి సంబంధం లేదు. వాక్య విధానం ఒకటే. సంఘము వాక్యమే తిరిగి కొనాలి, వాక్యమే తిరిగి సంఘానికి ఆధారం. మన కుటుంబాల్లో అది పెళ్ళైన, గృహప్రవేశమైన, సాలైన ఏదైనా వాక్య క్రమంలోనే జరిగించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేద్దామంటారండి, వీరెట్టు చేద్దామంటారండి. దేవుడు ఏం చెప్పాడో అని చేయాలి. ఏం చేయాలి? ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది? దేవుడు చెప్పింది. మా ఊరు నాకు మా పెద్దలు ఎప్పుడు బాధలే, పెళ్ళన్న బాధలే, సావన్న బాధ. అందుకే నేను చూసి వాళ్ళకి నేను బాప్తిసం తీసుకున్నాడు. మరణం బైబిల్ ప్రకారంగా జరగాలి. అందులో 20 సంవత్సరాలకి బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోయినట్టు నాకు సమానమే. వాడి ఇంటికి పోయిన రోజు బాధపడేది చేయదు. చచ్చిపోయే వాడి కోసం పాపం చెప్పేవాడు. అవునా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎలియాజరు ఆ మాటలు చెప్తూనే, అయ్యా చిన్నపిల్లలు అయ్యా, అలా ముందుగా పెంచుకున్నామయ్యా, 10 రోజుల తర్వాత వస్తారయ్యా అంటే దేవుని పని అశ్రద్ధ చేయొద్దు. దైవ చిత్తం, దైవ నిర్ణయం ఇది వెంటనే జరగాలి. దేవుని పని వెంటనే జరగాలి. వాయిదాలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ముందు కాదు, వెంటనే జరిగించబడాలి. వెంటనే పిలిచారు, అమ్మా ఎప్పుడన్నా మీరు గమనించారు? అమ్మారా అయ్యారా? ఇస్సాకు రెబెకా పెళ్లి చూపులు అయినాయా? చెప్పండి. అక్కడా చెప్పండి. అక్కడ కూర్చున్న పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు కానీ చెప్పండి. రెబెకాకి ఇస్సాకుకి పెళ్లి చూపులు అయ్యాయా? అవ్వలా. ఇంటి చూపులు అయ్యాయా? అవ్వలా. ఊరి మనుషులు సాధారణంగా ఒప్పందానికి 200 మంది పోతున్నారు, ఇంటికి 500 మంది పోతున్నారు, పెళ్లి చూపులు 50 మంది పోతున్నారు. నా అనుభవం నేను చెప్తున్నా. పెళ్లి చూపులకు పోయి కుర్రవాడిని సరదాగా అంటేసుకుపోయి ఈడు చేసుకోవాల్సిందని ఇంకొకటి చేసుకున్న పెళ్ళిని నేను 2 చూశాను. తీసుకెళ్ళమాకండి. అబ్బాయిలు నీ స్టైలు, నీ సోపు తర్వాత చూసుకో. భార్య కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి. నా సోపు చుట్టూరా, మా ఆవిడ చుట్టూరా, అడుగుల చుట్టూరా నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ స్టైల్ పనికిరావు. దేవుని విడలేనటువంటి వాటి చూడటానికి ఏదో హోదా చేసుకున్నాడు ఒకటి ఏడాది. ఆళ్ళను కొట్టుకుని కేసులు పెట్టుకుంటారు. ఇదేంటంటే మాయమ్మ సంబంధాలు వచ్చి ఆళ్ళు ఖాయం చేసుకున్నారు అన్నట్టు. నువ్వు ఎందుకు తీసుకుపోయావు? నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? ఇప్పుడు రెక్కాలు పిలిచి నువ్వు వెళ్తామంటే లేదు, వెళ్తాను. పెళ్లి చూపులు కాదా, ఇంటి చూపులు కాదా, పప్పన్నం కాదా, ఎంగేజ్మెంట్ కాదా, ఏమీ కాదా. మరి ఎలాగండి? ఎలాగంటే అబ్రహాము సేవిస్తున్న దేవుడు, ఎలియాజరు సేవిస్తున్న దేవుడు, రెక్కా సేవిస్తున్న దేవుడు ఒక్కడే. ఆ దేవుడిని బట్టి ఇస్సాకు ఇంటికి వచ్చింది. ఆ దేవుడిని బట్టి రెక్కాను చేర్చుకున్నాడు. ఆ దేవుడిని బట్టి అబ్రహాము ఎలియాజరు ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అది దైవ నిర్ణయం ప్రకారం జరిగే పెళ్లి అంటే.
అన్నీ మాట్లాడుకొని షార్ట్ కానుకలన్నీ పుచ్చుకొని కట్నాలు అయితే 2 ప్రాంతం చేయలేదు, రాష్ట్రం ఇస్తారు. రెక్కవాడు రాజేశారా? నమ్మకత్వం చేత పట్టుకోవాలి. వెళ్తుంది కదా అత్తగారింటికి, అమ్మ జాగ్రత్త, వాళ్ళు ఏమన్నా నువ్వు రాసుకో, జాగ్రత్త ఉంటూ రికార్డ్ చేసి పెట్టు, టైం వచ్చి. ఈరోజున తల్లిదండ్రులు చాలా మంది ఏం చెప్తారు తెలుసా? అమ్మాయి అక్కడ నుండి ఫోన్ చేసి అమ్మ ఎక్కే అంటుందని ఆటో ఎక్కి రావాలి, తర్వాత సంగతి ఆటో ఎక్కిన తర్వాత ఏం చేస్తావు? ఒక ఆయన అంటున్నాడు, ఎట్టయినారో చెట్టుకు కాయ బరువా, బరువేలా పిచ్చాడా? ఎన్నేడు ఉంటుంది కాయ చెట్టుకి? ఎన్నేడు ఉంటుంది? ఎల్లారి నువ్వు హార్ట్ అటాక్ వచ్చి వస్తావు. ఆ పిల్ల పరిస్థితి ఎందుకు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే వీడి లైఫ్ ఏమైనా గ్యారెంటీ ఉందా? హార్ట్ అటాక్ వచ్చేస్తే, ఇంకేదైనా అయిపోతే, నువ్వు మంచాలు పడితే ఆయన నీకు శాఖలు చేయగలిగా పెళ్లి తీసేసావు, అబద్ధాలు వస్తాయి. నమ్మకత్వం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇద్దరు మనస్సులు ఐక్య పరిస్థితి తప్ప ఈ మనస్సు ఏక మనస్సుగా మారితే తప్ప ఆ కుటుంబము కట్టబడదు. ఒక పురుషుని మనస్సు, ఒక స్త్రీ మనస్సు, ఈ ఇద్దరి మనస్సులు ఏక మనస్సుగా మార్చేటువంటి సామర్థ్యం ఏ కులానికి లేదు, ఏ పెద్దకి లేదు, ఏ సేవకుడికి లేదు, ఏ సంఘానికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఏ పోలీసులకు లేదు. ఒక్క యేసయ్యకు మాత్రమే ఉంది. యేసయ్యకే. ఆయన తప్ప అందరిని పిలుస్తారు పంచాయతీ, ఆయన తప్ప అందరిని పిలుస్తారు. సమస్య వచ్చిందా మోకాళ్ళేసి ప్రార్థన చేద్దామయ్యా, దేవుడు ఏం చూపిస్తాడో అని అనేది పోయి కేసు పెట్టాలి. తర్వాత కేసు పెట్టు, నాకు తెలుసు, పట్టుకో రికార్డ్ చేసినా భూమిలో ఉందా చెప్పండి. తల తక్కువ ఉన్న అందరికీ చెప్పండి, సంసారాలు పాడైపోతాయి. సంసారాలు. ఇంకో విషయం చెప్పనా, చాలా మంది తల్లులు పొద్దున్న వేసిన దగ్గర నుంచి అక్కడ ఫోన్, అది ప్రతిదీ దొరుకుతాడు. ఊడిసే సీకులు కట్ట పట్టుకున్న కానించి మా ఊడిసా నెక్స్ట్ ఏం చేస్తాం, అన్నం వండుతున్నారు, నెక్స్ట్ ఏం చేస్తాం, కూర వండుతాం. ఏం కూర వండుతున్నాం? మీ అత్త ఏమంది, ఏమన్నామంట, దాన్ని పొందలేదు, తిరగపోతే రోజు వచ్చి తిన్నాగా నీకు నచ్చిందిగా. ఈయన ఫోన్లో తల్లి కూతురు ఇంతకన్నా ఎక్కువేం మాట్లాడుకోరు. జీవితాలు పాడు చేసేది వీళ్ళే, కుటుంబాలు పాడు చేసేది వీళ్ళే. అమ్మాయి ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, దేవుడి దగ్గర ఏడ్చావా, యేసయ్య వందనాలు చెప్పావా, నీ భర్త కొరకు ప్రార్థన చేసావా, నీ కొరకు ప్రార్థన చేసుకున్నావా, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసావా? అడిగే తల్లులు ఉంటారండి. మీ అత్త ఏమంటుంది, మీ మామ ఏమంటాడు, ఈ అబ్బాయి ఆలోచన ఏంటంటమ్మా, మరి ఎందుకు చేసుకున్నట్ట? ఈ బుద్ధి తక్కువ మాటలు చెప్పేది కుటుంబాల్లో, ఇవే జీవితాల్లో చెప్పేది, ఇవే నేర్పించేది. కుటుంబాలు అలా దీవించబడతాయి, కుటుంబాలు అలా ఆశీర్వదించబడతాయి. పరిశుద్ధ వివాహం ఘాట్లు వచ్చి మందిరంలో పెళ్లి చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ మార్చుకొని మేము పలానా సంఘస్థంలో చెప్పుకొని మేము దేవుని ప్రణాళిక చెప్పుకొని ఆ కుటుంబాలు కొట్లాటలు, అసమానతలు, అసమర్థతలు, అనుమానాలు ఎంతకాలం అండి క్రైస్తవ కుటుంబాలు కాబట్టి ఏమంటున్నాడు? నమ్మకత్వం చేత కట్టబడాలి కదా. నమ్మకత్వం చేత దిగదు. 4:12 ప్రసంగిలు అంటాడు, 3 బేడల తాడు త్వరగా దిగిపోదు కదా. భర్త భార్య 2 పేటలు, 3వ పేట ఎవరు ఉండాలి? మీలో ఎంతమంది జడలేసారు? జడలేస్తున్నాం 3 పేటలతో మేము జడలేసాము. చేతులు వేసి కూడా టక్కులు ఎత్తారు, కటింగ్ చేసిన అందరూ అట్టే చదువుతుంది. అవునా? ఎందుకు చెప్తాను చెప్పనా? ఆడవాళ్ళు జడేసేటప్పుడు 3 పాయలు కనపడతాయి. జడేసాక ఎన్ని పాయలు కనపడతాయి? 2 పాయలే కనపడతాయి. 3వ పాయ కనపడుతుందా? ఆ 3వ పేట అదృశ్య ఆత్మస్వరూపి అయిన దేవుడై ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగా చెప్పండి. ఆమె చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ఆమెని అది యేసయ్య కాక అత్తమామలు, ఆడబిడ్డలు, ఆళ్ళు, వీళ్ళు అందరూ కూడి మన ఆయన వచ్చి మామిడికి నాకు సమస్య వచ్చింది, కొంచెం సహాయం చేయాలి. ఏం చేయాలి? భార్య భర్త మీద కేసు పెట్టింది. నాకు ఆయన నా ఆయన మాకు ఎందుకుతాడు నాకు అంటే మంచిదండి. మా చిన్న చెప్పిన గొడవలు లేవండి, ఫస్ట్ టైం అండి. నా ఫస్ట్ టైం గొడవ అయింది. ఎన్నేళ్ళు పెట్టేది ఏంటండి? 25 సంవత్సరాలు. మరి 25 ఏళ్ళ
తేడా జరుగుతుంది. ఏమైంది? ఈలోపు అట్టుపోతున్నాడు, ఇటుపోతున్నాడు, అడగపోతున్నాడు. ఎగరండి మా ఆవిడ వేరే వాడితో మాట్లాడుతున్నట్టు ఆధారం ఉంది, వేరే వాడితో ఫోటో దిగినట్టు ఆధారం ఉంది, వేరే వాడితో ప్రాంతంలో థమ్స్అప్ తాగినట్టు ఆధారం ఉంది. ఎక్కడ ఉంది నీకు ఇవన్నీ? పలానా ఆమె దగ్గర ఉంది, ఆమె చెబుతుంది అవన్నీ. పలానా ఆమె దగ్గర నేను అన్నాను, నా ముందు ఆమె ఫోన్ చేసి ఆయన తీసుకొని రమ్మమ్మ. నిజం తెలియాలి కానీ ఆయన ఫోన్ చేశాడు, అక్కడికి లౌడ్ స్పీకర్ పెట్టి, అమ్మ మా ఆవిడ అక్కడ థమ్స్అప్ తాగినట్టు, అక్కడ ఆయన తిరిగినట్టు, ఇక్కడ మాట్లాడినట్టు ఇవన్నీ ఉన్నాయి, ఆధారం ఉన్నాయన్నావుగా, అది తీసుకొని రా, ఫోటోలు తీసుకొని రా అంటే నేను ఇయ్యను, నా దగ్గర లేవు, అవి వేరే వాళ్ళ ఫోన్లో నేను చూసా. ఏమంటుంది? వేరే వాళ్ళ ఫోన్లో ఆమె చెప్పిన మాట విని నేను బ్యాగ్ పెట్టాను. ఏమో తెక్కలేజీని పోయి తీసుకుంటాను. అవునా? ఈ రోజున క్రీస్తును కలిగి క్రీస్తు మనస్సుతో కట్టుకోవలసిన కుటుంబాల జీవితాన్ని అత్తమామను తీసుకొచ్చి, ఆడబిడ్డను తీసుకొచ్చి, ఆడను తీసుకొచ్చి వీళ్ళ సలహాలు చెప్పేది, వీళ్ళ సూచనలు ఇచ్చేది. అవునా? కొంతమంది తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. కుటుంబం అంటంతోనే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకున్నాడట? తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమై. కాబట్టి వాక్యం చెప్పిన రీతిగా మీ ఇద్దరు మీ అమ్మ నాన్న విడిచిపెట్టి వేరే కాపురం పెట్టగలగా అన్నాడు. అవునా? చాలా మంది అనుకుంది అంతేగా. దాని అర్థం అది కాదు, దేవుడి చెప్పిన ఉద్దేశం అది కాదు. పురుషుడు అనగా అమ్మాయి కొత్తగా ఇంటికి వస్తుంది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, అంటే వాళ్ళతో కాకుండా ఎక్కువ సమయాన్ని ఈ అమ్మాయికే పడితే, ఇదిగో మా అమ్మ మాటలు ఎట్టుంటాయి, మా అమ్మ అభిరుచులు ఎట్టుంటాయి, మా అమ్మ పనికి చేస్తే, మా అమ్మ ఇది, మా అమ్మ అది, మా నాన్న మాటలు, మా నాన్న అభిరుచి, మా అన్న, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు వీళ్ళందరినీ పరిచయం చేసి వాళ్ళ అలవాట్ల గురించి చెప్పి ఆ ఇంటికి ఆ అమ్మాయి ఆ ఇంటి వాతావరణంలో ఈవిడిపోయేంత వరకు ఆ అమ్మాయిని హత్తుకొని, అది వాక్య మర్మం. కానీ ఈ బ్రతకుడు ఏం చెప్తున్నారంటే తల్లిని తండ్రిని విడిచి వేరే కాపురం పెట్టమని బైబిల్ చెప్తుంది కదండి. బైబిల్ చెప్పిందిగా నమ్మకత్వం చేత కట్టుకోవాలి మా కుటుంబాలు. ఈ రోజు ఏక మనసు ఏది? ఏక మనసు వారంటే పెళ్ళి పాతికేళ్ళి నా మనసు నాకు ఎప్పుడైనా అర్థం కావట్లేదు. వెళ్ళేదట 25 ఏళ్ళైంది, నాకు ఇప్పటికీ అర్థం కాదు. 65 సంవత్సరాలు విడాకుల కోసం అప్లై చేసినట్టు నాకు నవ్వు వచ్చింది. ఎన్ని ఏళ్ళు? 65 సంవత్సరాలు. నేను అన్నాను, నేను మాకు పెద్ద ఏంటి పెద్ద 65 వయసు అంటాను, 65 ఈ వయసులో నీకు ఏం వచ్చింది? విడాకులు తీసుకుని ఏం చేస్తాను? ఏమైనా చేయగలను? లేదు, నేను మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నాను. నేను మనశ్శాంతిగా ఉండాలంటే నేను విడాకులు ఇస్తే మనశ్శాంతిగా ఉండాలా? ఆమె దగ్గర వెళ్ళి ఏంటంటే బాయిగారు నీకు దండం పెడతాను, దయచేసి ఆయన మాట్లాడతాను, ఏమన్నా మంచిగా మాట్లాడాడు. ఆమె అసలు మాట దూరేసలు కూడా ఎడిపోతున్నాయి, కుటుంబ జీవితాలు వినే వాక్యాలు ఎడిపోతున్నాయి, చేసే ప్రార్థనలు ఎడిపోతున్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కుటుంబం అని అంటే ఏక మనసుతో ఉండండి, దేవుని పెనవేసుకోండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని ఆశ్రయించండి, దేవుని హత్తుకోనండి, దేవుని ఆడుకోనండి, క్రీస్తుతో కలిసి జీవితాలు కట్టుకోండి. వాక్యాధారమైన వాక్య సంబంధమైనటువంటి విధానంలో జీవితాలు కుటుంబాలు నిర్మించబడాలని వాక్యం చెప్తా ఉంటే మాకు తెలిసిన మేము అట్టు కట్టుకోవాలి. మా కుటుంబం ఏంటి తెలిసింది? కట్టుకోవడం ఏంటి తెలిసింది? చాలామంది పెద్దోళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడరు. ఆ మధ్య ఒకసారి వాళ్ళ సంబంధం చూసుకోవడానికి వస్తాయి. అమ్మాయి తల్లి ఈ సంబంధాలు చూసేటువంటి పెద్ద మనుషులు అంటా ఉంది, అడగండి. నేను ప్రార్థన చేయగలిగి అడగండి అంటే ఆయన అంటున్నాడు, అడగనమ్మ అడుగుతాను అంటాను. నేను ఆ పెద్ద ఏంటంటే అంత గురించి అడగమంటాను, ఏం అడగాలి ఏంటంటే ఆ పెళ్లి కొడుకు తల్లికి అబ్బాయి తల్లికి షుగరు బీపీ అలాంటివి ఏమైనా ఉన్నాయో అడగమంటుందండి ఏమన్నా. నేను అన్నా ఎందుకు ఇట్లా తెలుసుకుని ఏం చేస్తుంటే తొందరగా పోతుందిగా, గడ్డ సులభం ఉంటుందిగా, ఏంటంట తొందరగా. ఏంటి ఈ కూడా అడుగుతున్నారు, ఈ మధ్య సంబంధాలు అడుగుతున్నారు. అయ్య గారు మీకు తెలీదు, అడుగుతున్నారు.
మాట అయిపోయింది. పెళ్లిళ్ళన్నా, కుటుంబాలన్నా, జీవితాలు కట్టుకోవడం అన్నా దేవునికి మహిమకరమైన క్రమంలో వెళ్ళలేక ఈ రోజున చాలా మంది వాళ్ళకి నచ్చిన జీవితంలో వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత అనే పునాది ఉన్నట్టయితే నమ్మకత్వము చేత కట్టబడాలి. జీవితము అంతకంతకు 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 ప్రతిదినం దేవుని సాక్షిగా, దేవుని సాధనగా ఎవరు అనేకులను ఆయన వైపు తిప్పుదురో వారు ఆకాశములోని ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. నీ కుటుంబము సంఘానికి, సమాజానికి మాదిరికరంగా ఉండాలి. బైబిల్లో ఎన్ని కుటుంబాలు లేవు? దేవుని చేత కట్టబడిన కుటుంబాలు, దేవుని కలుపుకొని దేవునితో కలిసి వీళ్ళిద్దరూ వీళ్ళు ముగ్గురు కలిసి మహిమకరమైన, దీవెనకరమైన, అద్భుతమైన కుటుంబాలను కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? వాళ్ళ మాదిరిగా తీసుకోమను. ఎవరినో మాదిరిగా తీసుకుంటాం, ఎవరు ఆలోచన, ఎవరి సలహాపట్ల జీవితాన్ని కట్టుకోవాలని చూస్తాం. ఒక్క గోడలో పడతాం, దెబ్బలు మెదులుతాయి, అవమానాలు పాలైతే, చులకనైపోతాం, నమ్ములు పాలైతే సమాజంలో. మేము ఇక్కడ ఉండలేము, అందరూ మమ్మల్ని చూసి నమ్ముతున్నారు, హ్యాండల్ చేస్తున్నారు. నీ వల్ల నా పరువు పోయిందని అంటాడు, నీ వల్ల నా పరువు పోయింది అంటాడు. ఊరు కాళ్ళు తీసుకుపోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ జీవితాలు సరి చేసుకోవడానికి మాత్రం ఎవరండి బాగు చేసేవాడు? సరి చేసేవాడు ఎవరు? ఎవరు బాగు చేశారు? ఎవరు సరి చేస్తున్నారు? దేవుడు తప్పని మరలా చెప్తున్నారు. కులము కానీ, మతము కానీ, పెద్దలు కానీ, ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, సేవకులు కానీ ఎవరు చేయరు. చేయగలిగిన సముద్రం ఒక యేసయ్యే. ఎవరండి? కుటుంబ ఆశీర్వాదం కూడికంటే నా కుటుంబము దేవుడిలో ఉన్నదా? నా కుటుంబానికి పరిశుద్ధత పునాదిగా ఉన్నదా? నా కుటుంబంలో యేసయ్య ఉన్నాడా? ఏక మనసుతోనే ఉన్నామా? నేను నా భర్త, నేను నా పిల్లలు ఏక మనసుతోనే ఉన్నామా? ఇందాక అమ్మగారు మాట చెప్పారు, పిల్లలారా నీ తల్లి చెప్పు ఉపదేశము, నీ తల్లి చెప్పు బోధము. ఏ మాట కూడా ఉన్నాడా? ఉన్నారా? ఈ రోజున పిల్లలు ఒక చిన్న మాట చెప్తారు, టైం అయిపోయింది, ఒక చిన్న మాట చెప్తాను. ఈ మధ్యన చాలా మందితో మాట్లాడుతాను. ఏంటబ్బా పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వింటున్నారు, తల్లిదండ్రులు చెప్తే పిల్లలకి పోయి స్టేజ్ పోయిందంటే సమాజంలో ఎందుకు అలా అయిపోయింది అని అంటే, నేను చూసిన చెప్పిన తల్లిదండ్రులు వృద్ధాప్యాలకు వచ్చో, పని చేయలేకో, ఒంట్లో ఓపిక లేకో, నడుములు నొక్కో, మోకాళ్ళు నొక్కో, ఏదో ఒక కారణంగా ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు పనులకు వెళ్ళి సాయంత్రానికి 1000 రూపాయలు 2000 తీసుకుని వస్తున్నారు. వీడింట్లో ఒక 500 700 ఇస్తాడు. మిగతా డబ్బులు వీడు తాగడానికి, సినిమాలకి, సెల్ ఫోన్ రీఛార్జ్లకి, వీడి సోకులకి, వీడి సంబరాలకి వాడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు గద్దెచ్చలేకపోతున్నారు. నీ కొడుకు పలానా వ్యభిచారాలకు తిరుగుతున్నాడంటే గద్దెచ్చలేదు, పలానా సినిమా కడతాడంటే గద్దెచ్చలేదు, వాడు కూతురు మాట్లాడుతున్నాడంటే గద్దెచ్చలేదు, వాడు తాగుతున్నాడు అంటే గద్దెచ్చలేదు, వాడు ఖైదీ తింటున్నాడు, సిగరెట్ తాగుతున్నాడంటే గద్దెచ్చలేదు. ఎందుకంటే కొడుకుని గద్దిస్తే వాడు పొద్దున 700 ఇవ్వాలి. వాడు తల్లిదండ్రులకి ఇంట్లో సరుకులకి ఎప్పుడో మా కడుపు ఎక్కడ వాడుతాడని వాడు తాగినా, తిరిగినా, చెడిపోయినా, పాడైపోయినా, వాడు ఏమైపోయినా కానీ గద్దెచ్చలేదు తల్లిదండ్రులు. ఇక్కడ నీకు మాట చెప్తాను, దావీదు కూడా అంతే. బెత్షెబాతో వ్యభిచారం చేశాడు. దావీదు కుమారుడైనటువంటి అమ్నోను వెళ్ళి తన చెల్లి అయినటువంటి తామారుని చెడిచాడు. దావీదుకు తెలిసింది, తండ్రి రాజా దావీదా, ఈ కుమారుడు వెళ్ళి కుమార్తెను చెడిచాడు. దావీదు గడప దాటి బయటికి రాలా. ఎందుకో తెలుసా? ఒకవేళ దావీదు గడప దాటి బయటికి వెళితే అమ్నోను గల్ల పట్టుకుని అడుగుతాడు, బెత్షెబాతో నువ్వు చేసింది అంటాయా? నాకు చెప్పేస్తున్నాను. గద్దించలేని, సరి చేయలేని, దెబ్బ కొట్టలేని, బహు ప్రస్తుతమైనటువంటి స్థితిలో దావీదు నిశ్చేష్టుడిగా మిగిలిపోయాడు. తామారు ఆగదు, అమ్నోను ఆగదు, బెత్షెబా ఆగదు, దావీదు ఇల్లు ఒకటే ఇల్లు, ఒకటే కుటుంబం, ముఖముఖాలు చూసుకోలేకపోతున్నారు, మాట్లాడుకోలేకపోతున్నారు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఆ ఆత్మీయ వాతావరణం చచ్చిపోయింది ఆ ఇంట్లో. కారణం తెలుసా? తండ్రి తప్పు చేసిన వాళ్ళకి తండ్రి తాగుతున్నాడు, తాగమాత్రానికి తెలియదు, తాగుతూ ఏమంటారు, నువ్వు తాగుతూ ఉండగలుగుతున్నావా? ఉండగలుగుతున్నావా? తండ్రి తాగుతాడు, తండ్రి సిగరెట్లు తాగుతాడు, తండ్రి మందు తాగుతాడు, తండ్రి ఎక్కడెక్కడ తిరిగి వస్తూ ఉంటాడు, కానీ పిల్లలు మాత్రం అది చెయ్యొద్దని ఎంతమంది తండ్రులు పిల్లలు మార్చారు చెప్పండి? వాళ్ళు తప్పులు చేస్తూ ఆ తప్పు మా పిల్లలు చేయకుండా మేము పెంచామన్న తల్లిదండ్రులు పిల్లవాడిని సన్మానం చేస్తారు. ఈ రోజున ఉన్నారా?
చూసారా, రూపం దొంగపడ్డాడు, చిక్కుతాడు, ఒక దొంగతాడు ఎక్కడో ఇక్కడ కూడా ఎండపడ్డాడు, దొంగ అభివృద్ధి ఇచ్చారు. విడిపోయి చేరు దాక్కున్నాడు, ఊరు బయట చేరు దాక్కున్నాడు. విడిపోయి ఊరు బయట చేరు దాక్కునేసరికి అందరు వచ్చారు, అంత వెతుకున్నాడు, ఎక్కడ దొరకలేదు, అందరు వెళ్ళిపోయారు. వీడు అట్టే కూర్చున్నాడు, ఆ భయంతో ఆ టెన్షన్లో అట్టే నిద్రపోయాడు. తెల్లారింది, మనుషుల చప్పుడు మాటలు, ఎవరో వస్తాను అడిగి కనపడతాం. వీడు కళ్ళు తెరిచాడు, గుండె పగిలిపోయింది, తెల్లారిపోయింది. అడుగులు శబ్దం కనపడతాను, అలికి కనపడతాను. అమ్మ ఇంకేముంది, నెమ్మది పడుకోవడానికి వస్తున్నారు. అందులో వీడి గుండె లాడిపోతాడు. నెమ్మదిగా వాడు చెట్టు నుంచి తొలగించి నెమ్మదిగా చూస్తా ఉన్నాడు. ఎవరన్నారా? విషయం ఏంటంటే పక్క మడిలో గేదెలు వేసుకుంటూ ఈ గెనెల దాకా వచ్చి, ఈ గెనెల దాకా ఈడే నవ్వుతున్నాడు. గెనె మాత్రం గేదెలు ఉన్నాయి, అక్కడ దాకా వచ్చి ఈ గేదెలు ఒక్కసారి చెట్టు మొహం తిప్పి వెళ్ళిపోయింది. చెట్టు మొహం తిప్పి వెళ్ళిపోయిందంట. వీడు అనుకున్నాడంట, వామ్మో నేను గేదె కనపడటం లేదు కానీ గేదె మొహం ఒక్కసారి తిప్పిందంటే నా ఎక్కడ కూర్చొని ఉన్నాడు, ఆళ్ళని చూసి గేదె మొహం తిప్పిందని అనుకున్నాడు. అనుకొని ఎవరు నుంచున్నాడు నాయక అని నెమ్మదిగా నువ్వు లేదు, గేదె తిప్పింది, నా వెనక ఎవరు లేరు, నేను కనపడ్డా, నా వెనక ఎవరు లేరు, మీరు ఎందుకు బెదిరింది అనుకొని చుట్టూ నిశ్చితంగా చూశాడు. చూస్తే వాడు అనుకున్నది తెలుసా, నేను పొగాకు చేలో ఉన్నా. ఎక్కడున్నాడు? ఎందులో ఉన్నాడు? పశువులు పొగాకు పెట్టాయా, దాని కొర్రోళ్ళు పట్టి కింద పెట్టి పస నవ్వుతున్నాను. పశువు కూడా తినని పొగాకుని కొర్రోళ్ళు అబ్బో ఆ పొగకి ఈ పొగకేసి నాలుగుతో గ్రైండర్ చేసి నోట్లో ఇలా వినండి, కైనీళ్ళు తినేవాళ్ళు. పశువులు కూడా తినని కైని కూర్చుంటున్నారు. చెప్తున్నారా తండ్రులు చెప్తున్నారా? తండ్రులు చెప్పరు. 7th క్లాస్ పిల్లగాడు తాగి స్కూల్కి ఉంటారు. సారదాకి వాళ్ళ నాన్న ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే వీడు తాగి వెళ్ళాడు స్కూల్. ముంబైలో 7th క్లాస్ పిల్లలు ఫోన్లో వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటా ఉంటే ఈ చాటింగ్ ఒకడెవడో టీచర్కి చెప్పాడు. టీచర్ పట్టుకున్నారు, ఫోన్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 7వ తరగతి పిల్లలు పెట్టుకున్నారు, 6వ తరగతి పిల్లలు ఫోన్లన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ చాటింగ్లన్నీ ఓపెన్ చేసి చూశారు. ఇది రియల్గా జరిగింది. చాటింగ్లన్నీ ఓపెన్ చేసి చూస్తే అందరూ ఏమనుకున్నారు తెలుసా, అరే ఆ 5గురు కలిసి అదిగో ఆ అమ్మాయిని, ఇదిగో ఈ అమ్మాయిని, ఇదిగో ఈ అమ్మాయిని మనం ఇలా అనుభవించాలా. ఎన్నో తగ్గదోళ్ళు భయం ఉందా వాళ్ళకి? ఎవరు వాళ్ళ కారణం? లాక్డౌన్లో ఆన్లైన్లో టీచింగ్ చేస్తూ ఉంటే ఒక టీచర్ని పట్టలేకపోన్నాడు ఒక స్టూడెంట్. ముందు యూట్యూబ్ వచ్చుకుంటారు వీడియో. టీచర్ ఏమన్నాడు, ఇటుకుపోతుంది సమాజం, దైవిక కుటుంబాలయ్యి, భక్తి కలిగిన కుటుంబాలయ్యి, పరిశుద్ధత కలిగిన కుటుంబాలయ్యి. దేవుడు అంటూ ఉన్నాడు, దేవునితో కలిసి దేవుణ్ణి కలుపుకొని ఎదగాల్సిన క్రైస్తవ కుటుంబాలు ఎవరి ఆలోచనానుసారంగా కట్టబడుతున్నాయి. ఎవరిని కుటుంబాన్ని నడిపించేది ఎవరి మైండ్, ఎవరి ఆలోచన, ఎవరి సలహా, ఎవరి ఉద్దేశం, ఎవరి నిర్ణయం నీ కుటుంబాన్ని నడిపిస్తుంది? ఎవరిని కుటుంబాన్ని కంట్రోల్ చేసేది? ఇస్సాకు కుటుంబాన్ని కంట్రోల్ చేస్తుంది దేవుడు, అబ్రహాం కుటుంబాన్ని కంట్రోల్ చేస్తుంది దేవుడు, ఎలియాజర్ కుటుంబాన్ని కంట్రోల్ చేస్తుంది దేవుడు, రెబ్కా కుటుంబాన్ని కంట్రోల్ చేస్తుంది దేవుడి మీద నమ్మకంతో కలిసి వచ్చారండి వీళ్ళందరూ. దేవునికి మనం కలుగునగాక. ఇంకా 5 నిమిషాలు నాకు చెప్పారు. పరిశుద్ధతని పునాది నమ్మకత్వం చేత కట్టబడాలి. కట్టబడిన తర్వాత స్లాబ్ వేయాలా. నువ్వు పిల్లలు వేసిన తర్వాత అయినా గోడ ఏం చేయాలి? స్లాబ్ వేయాలిగా, అవునా? స్లాబ్ వేయాలిగా. అందుకని దేవుడు ఏమంటారు తెలుసా, మీరే కుటుంబము అన్నంటే దేవుడు మూడవ మాట చెప్తున్నాడు, పరిశుద్ధత అని కొనాలి, నమ్మకత్వం చేత కట్టబడాలి. ఆదికాండం 2వ అధ్యాయం చదవకడే అందరూ తెలిసిన వాక్యాలు
వారిరువురు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు ఎరుగక ఉన్నారు అంటాడు. ఎవరుగా దిగంబరులుగా వివాహాల్లో సేవకుడి వాక్యం చదవడం ఏ బాగా చదవడానికి దేవుడు బాధపడాలి. వారిరువురు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు ఎరుగక ఉన్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆదాముకు అవ్వకు మధ్య ఏ విధమైన పొరపక్షాలు కానీ లేకుండా ఒకరి మనసు ఒకరు బాహాటముగా ఎరిగిన వారు అని అర్థం. అవునా? ఈ రోజుల్లో అవగాహన కల్పించిన ప్రజలు లేదు. పెళ్ళయ్యాక తల్లి చెప్పినట్టే చేస్తారు, అబ్బాయి పెళ్ళయ్యాక తండ్రి చెప్పినట్టే అటు వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు, ఇటు వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. మరి వీళ్ళెక్కడో దేవుడిని లోపడేటప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకునేటప్పుడు, కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు మానుకోరా ఇట్లాంటి గంట ఆలోచనలు మానుకోరా. క్రైస్తవ కుటుంబాలు బాయ్ ఆయన మా అమ్మ పరమ్మ అని చెప్పినట్టు నువ్వు కూడా మా మాట అది లేకపోతే నీకు మాట లేదు ఏం చేస్తారు బాబు. ఒకటి జీవితం మీకు తెలియదమ్మా, దానికి చెప్పలేక తల్లికి చెప్పలేక దేవుడికి చెప్పలేక వీడు బాత్రూంలో కూర్చొని తిరుగుతాం. అవునా? బాత్రూంలో కూర్చొని అర్థం కాక చాలా మందికి దేవుడు అంటున్నాడు, మీరు ప్రేమ చేత కప్పబడాలి. మూడవ మాట కప్పు. ఈ కుటుంబానికి ఏ కప్పు ఉండాలి? ఏ కప్పు ఉండాలి? ఇందాక చెప్పారు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్త్రీలారా, చిన్న మాట చెప్పారు, స్త్రీలారా మీ సొంత పురుషులకు, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఎవరు? ఆ మాట ఎందుకు రాసిన దేవుళ్ళు? స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉన్నాడంటే అబ్బో ఒక మామూలు ఉండేది కదా. కానీ దేవుడు ఎవరో తెలుసా? స్త్రీలారా మీ సొంత పురుషులకి, బైబిల్లో ట్రాన్స్లేట్ చేయండి కానీ సొంత పురుషుడు ఒక్కడే, ఆయన్నే భర్త అంటారు. ఎవరు లోబడి ఉంటారు? సొంత పురుషుడికి. భర్తలారా మీరు ప్రేమించండి, భార్యలారా మీరు లోబడి. అందుకని ప్రేమ ఒక మాట చెప్తాను, ప్రేమకి విధేయతకి ముడేయటమే వివాహం అంటే. దేవుడికి మనం కలగలగాక. అమ్మాయి ఏమో లోబడాలి, అబ్బాయి ఏమో అంటే ప్రేమ చేత కప్పబడాలి ఈ కుటుంబము. ఏ ప్రేమ చేత? దేవుని ప్రేమ చేత. పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, ఓర్చుకోగలిగిన, సహనము కలిగినటువంటి, భరించగలిగినటువంటి, డంబము లేని, కపటము లేని, మోసము చేయని, శాశ్వతమైనటువంటి ఈ దేవుని ప్రేమను ప్రపంచానికి చూపగలిగిన సాధనము కుటుంబమే. అవునా? కుటుంబమే ప్రేమ చేత కప్పబడాలి. కుటుంబంలో చెప్పేస్తాను. 4వది భయభక్తుల చేత అలంకరించబడాలి. 128లో చెప్పాడు. అయిపోయింది అన్ని అయిపోయింది, ఇల్లంతా అవునా రంగులు వేసుకుంటారా? పొలాలు అయిపోయింది, గోడలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, రంగులు వేసుకుని డెకరేషన్ చేసుకున్నాక దేని చేత అలంకరించబడాలట? భయభక్తుల చేత. యెహోవా యందు భయభక్తులు కలిగే నడుచువారందరూ ధన్యులు. భయభక్తుల చేత అలంకరించబడాలి. చివరికి గృహప్రవేశం చేయాలి, అంతా ఇంట్లో మనబడేది. అప్పుడు అంటాడు 3వ పేట అయిన క్రీస్తుని 4 కమెంట్ ప్రసంగం అంటాడు 3 పేటల తాడు త్వరగా పరిశుద్ధత అనే పునాది, నమ్మకత్వం అనే ద్వారాలు, ప్రేమ అనే కప్పు, భయభక్తులు అనే అలంకారం. అవునా? క్రీస్తు ఆత్మస్వరూపి అయిన క్రీస్తుతో ఆ జీవితంలోనికి ప్రవేశించాలి. అప్పుడు ఆ జీవితం, ఆ కుటుంబం. నేను చెప్పిన విషయాలను ఎక్కడైనా పొరపాటు జరగాల, జరిగించకపోయి ఉన్నట్టయితే ఎప్పటికైనా నిలిచిపోయింది. అయ్యా నా కుటుంబం ఎక్కడ ఉన్నది సన్నిధిలో, నేను ఏ స్థితిలో ఉన్నాను, పరిశుద్ధంగా నేను ఒకవేళ మేమందరం పరిశుద్ధంగా మార్చబడాలి. మేమందరం నిన్ను కలుపుకొని నీతో కలిసి మేము ముందుకెళ్ళాలి. మేమందరం నీ ఆలోచన బట్టి, నీ ప్రేమ, బైబిల్ ప్రేమ, దైవిక ప్రేమ, పరలోక ప్రేమ, పరిశుద్ధ ప్రేమ, ఆ ప్రేమను కలిగి ఉండాలి. మేమందరం భయభక్తుల చేత అలంకరించబడాలి. చాలా క్రైస్తవ సంఘాల భయభక్తులు ఏంటి చెప్పాలంటే చాలా మంది చెప్పాలి. భయము అంటే వినయము, విధేయత. భక్తి అంటే క్రియలో, వాక్యాన్ని క్రియలో చూపించడమే భక్తి. దేవునికి లోబడి ఆయన చెప్పింది చేయటమే భయభక్తి అని అంటారు. దేవునికి మహిమ కలుగునగాక.
భయభక్తులతో అలంకరించబడాలి. చివరి మాట, క్రీస్తుని గృహంలోకి కలుపుకొని 3 అడుగుల జీవితంలోకి ఈ ఇద్దరు 3వ పేట క్రీస్తును కలుపుకొని జీవితంలోకి అడుగు పెట్టాలి. అర్థమైందా వాక్యం? అర్థం కాకపోతే నేను చేసేది అవునా? కాబట్టి కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుడు ఒక కుటుంబము దేవుడిలో ఎలా కట్టబడాలి, ఎలా ఎదగాలి, ఎలా ఫలించాలి, ఎలాగా దీవించబడాలి అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రీతిలో మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆశించిన స్థితిలో మన కుటుంబాలను తయారు చేసుకుందాం, కట్టుకుందాం, నిలబెట్టుకుందాం, బాగు చేసుకుందాం. అందుకని వాక్యం చేత కడగబడుతూ ఉండాలి, కడగబడుతూ ఉండాలి, కడగబడుతూ ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణమైన దైవ చిత్తానుసారమైన కుటుంబాలుగా దేవుని ఎదుట మనం కనబరుచుకోగలం. దేవునికి మహిమ కలగలగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలయ్యా, దేవుడిచ్చిన మాటల బట్టి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ దాసుగా జ్ఞాపకం చేసుకుని ఇచ్చినటువంటి పరిచర్య సంఘాన్ని ఈ దాసులకు గురించిన దర్శనం ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ఏర్పడించినారు. అది మీ ఆలోచన, మీ దాసులు జరిగించాలి. అయ్యగారికి గురించిన మంచి ఆలోచన పడుతున్నాను. ఈ కుటుంబాలన్నింటినీ నా ప్రభు సంఘంలో ఉన్న కుటుంబాలను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిలో చిన్న వాక్యానుసారమైన స్థితిలో ప్రతి కుటుంబాన్ని నిలబెట్టుకున్నాను. యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.